దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఈ చక్కటి మేలుకొలుపు సభలకు నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు పాస్టర్ బాలస్వామి గారికి, అలాగే బేతనీయ ప్రార్థనా మందిరం వారికి, అలాగే చక్కటి ఆరాధన నడిపించి అద్భుతమైన సాక్ష్యం పంచుకున్న దైవజనులు పాస్టర్ దొరబాబు అన్న గారికి, సభలో వచ్చేసిన దైవజనులందరికీ, కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈ చివరి రాత్రి చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందు పెట్టాలని భారంతో ప్రభు సన్నిధిలో నిలబడ్డాను. ప్రకటన గ్రంథం యొక్క మూల వాక్యాలు 3 ఉన్నాయి. అందులో ఒకటి ప్రాముఖ్యమైంది. 19వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తును గూర్చిన సాక్ష్యమే ప్రవచన సారము అంటాడు దేవదూత. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తును గూర్చిన సాక్ష్యం, యేసు ఎవరో అన్న సాక్ష్యము ఈ 3 లోకాలలో ఉన్న వారికి తెలియాలి, తెలియబడాలి అన్నది పరిశుద్ధాత్మ యొక్క లక్ష్యం. ప్రవచన సారం అనే దానికి ఫుట్ నోట్లో ప్రవచన ఆత్మ అని ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచన ఆత్మగా ప్రకటన గ్రంథంలో సంచరిస్తూ యేసు ఎవరో తెలియచేయాలనే లక్ష్యముతో ఒక ప్రత్యక్షతను కలుగచేస్తున్నాడు యోహానుకి. యోహాను తన దాసులకు, తన దాసులు తన సంఘానికి అందచేయాలనే ఇస్తున్నాడు ఈ ప్రత్యక్షత. గొప్ప విషయం ఏంటంటే ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు 7 రూపాల్లో కనిపిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఎందుకు 7 రూపాల్లో కనిపించాల్సి వచ్చింది? ఆ 7 రూపాల్లో ఉన్న మర్మం ఏంటో ఈ గ్రంథంలో నేను పొందుపరచడం జరిగింది. ప్రకటన గ్రంథంలో ఏముందో 4 మాటల్లో చెప్పొచ్చు. భవిష్యత్తును గురించిన అద్భుతమైన మర్మంతో కూడిన ఒక అద్భుతమైన నిధి భాషగా చెప్పినట్లుగానే రాయబడి ఉంది. అందులో మొదటి విషయము యేసు క్రీస్తు ఎవరో ప్రత్యక్షపరుస్తుంది ప్రకటన గ్రంథం. రెండవదిగా సంఘం యొక్క భవిష్యత్ ఏంటో తెలియపరుస్తుంది ప్రకటన గ్రంథం. యేసు ప్రభుని నమ్ముకున్న వారికి, నమ్ముకొనని వారికి తేడా ఏంటో తెలియచేస్తుంది ప్రకటన గ్రంథం. భూమి మీద ప్రభుని నమ్ముకున్న మనము, ప్రభుని నమ్ముకొనని వారు ఇంచుమించు ఒకేలాగా కనపడతారు. వాళ్ళకి రోగాలు, మనకి రోగాలు, వాళ్ళకి అప్పులు, మనకి అప్పులు, వాళ్ళకి కష్టాలు, మనకి కష్టాలు, వాళ్ళకి చావు ఉంది, మనకి చావు ఉంది. తేడా ఏం లేదనిపిస్తుంది. ప్రసంగి అంటాడు, భక్తిహీనులకు జరుగుతున్నట్టుగా నీతిమంతులకు కూడా సంభవిస్తుంది. ఏంటి పెద్ద తేడా? ఈ తేడా ఏంటో తెలియాలి అంటే ఈ గ్రంథాన్ని చదివి తీరాలి. దేవుని స్తోత్రం గట్టి ఒకసారి. సంఘం యొక్క భవిష్యత్ ఏంటి? సంఘానికి, లోకానికి ఉన్న తేడా ఏంటి? సంఘం సంపాదించుకున్న భాగ్యం ఏంటో ఈ ప్రకటన గ్రంథం తెలియపరుస్తుంది. 3వ విషయం ప్రకటన గ్రంథం ఏం తెలియపరుస్తుందంటే, తిని తాగి తందనాలు ఆడుతున్న ఈ ప్రపంచ భవిష్యత్ ఏంటి? పుడుతున్నారు, పెరుగుతున్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు సంపాదిస్తున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, పిల్లలకి అంటున్నారు, వాళ్ళకి ఆస్తులు కూడా పెడుతున్నారు, ఇళ్ళు వాకిళ్ళు కట్టుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. ఇలా రొటీన్గా సాగుతున్న ప్రపంచ భవిష్యత్ ఏంటి? ప్రపంచ రాజకీయాల భవిష్యత్ ఏంటి? ప్రపంచ సినిమా ప్రపంచ భవిష్యత్ ఏంటి? క్రీడాకారుల భవిష్యత్ ఏంటి? ప్రపంచంలో టాప్ 10 ధనవంతుల భవిష్యత్ ఏంటి? ప్రపంచంలో టాప్ 10 సైంటిస్టుల భవిష్యత్ ఏంటి? ఇలా రొటీన్గా సాగిపోతున్న జనము ఏమవ్వబోతున్నారు ప్రకటనలను తెలియపరుస్తుంది. 4వది చెప్పాలి కదా తెలీదు, బుక్ కొనుక్కొని మీరు చదువుకోవచ్చు. ఈ భూమి మీద
దేవుళ్ళుగా చలామణి అవుతున్న దేవతల యొక్క సైతాన్ యొక్క భవిష్యత్తు అంటూ ఈ ప్రకటన గ్రంథం తెలియపరుస్తుంది. నేను రాసిన ఈ మొదటి భాగములో 4 మాటలు చెప్పాను చూసారా. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, సంఘం యొక్క భవిష్యత్తు, ఈ రెండు ఈ మొదటి భాగంలో నేను పొందుపరచడం జరిగింది. అలాగే 7 ముద్రల గ్రంథం ఏంటో నేను రాయటం జరిగింది. 7 సంఘముల వివరణతో పాటు 24 పెద్దలు ఎవరు, 4 జీవులు ఎవరు, దాని గురించిన విషయం రాయబడింది. అంతకంటే ముఖ్యంగా యేసుక్రీస్తు యొక్క 7 రూపాలు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు 7 రూపాల్లో ప్రభు కనిపిస్తాడు. దాని యొక్క మర్మం రాయబడింది. నాకు తెలిసినంత వరకు ఆ 7 రూపాల్లో ఉన్న మర్మం మీరు తెలుసుకోగలిగితే ఇంకా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఇంకేం లేదు బైబిల్లో. నన్ను అడిగితే దేవుని సోదం చెప్తాను కాబట్టి ఒకసారి ఖచ్చితంగా చెప్తున్నాను, గ్యారంటీ చెప్తున్నా. యేసుక్రీస్తు యొక్క 7 రూపాల్లో ఉన్న ప్రత్యక్షత, ద రెవల్యూషన్, ద 7 రెవల్యూషన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇదొక్కటి మీరు తెలుసుకోగలిగితే ఇంకేమీ తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. అంత ఖచ్చితమైన విషయం అందులో ఉంది. అలాగే నా ప్రసంగాల డివిడీస్ నేను తీసుకొచ్చాను. ఏదో నేను బిజినెస్ చేయడానికి నేను రాలేదు. అలా వచ్చేవాడిని అయితే ఇవన్నీ నేను యూట్యూబ్లో పెట్టేవాడిని కాదు. మీరు తీసుకోగలిగితే క్లారిటీలు ఇంట్లో పెట్టుకొని ఎన్నిసార్లైనా వినొచ్చు, ఎవరికైనా అందజేయవచ్చు. యూట్యూబ్లో, నెట్లో కూడా మీరు చూసుకోవచ్చు, అందుబాటులో ఉన్నాయి. 3 భాగాలుగా ఒక వర్తమానాన్ని ముందు పెట్టాను. యేసుక్రీస్తు పరలోకపు ద్వారం దగ్గర ఈరోజు ఉన్నాడు. దానికి రుజువు ఏంటో ఒక ప్రసంగంలో మీరు తెలుసుకుంటారు. 2వ డివిడీలో ఇక్కడికి ఎక్కిరము అని ప్రభు పిలవటం జరుగుతుంది తన సంఘాన్ని. ఏ సంఘాన్ని పిలుస్తాడు, ఎటువంటి క్రైస్తులు ఎత్తబడతారు, ఎటువంటి సేవకులు ఎత్తబడతారో ఆ ఇక్కడికి ఎక్కిరము అనే ప్రసంగ డివిడీలో మీరు తెలుసుకోవచ్చు. 3వదిగా అంతటా తలుపు వేయబడిను అనే టైటిల్ మీద 3వ డివిడీ ఉంటుంది. సంఘము పరలోకానికి వెళ్ళిన తర్వాత బైబిల్ చెప్తుంది అంతటా తలుపు వేయబడిను. పరలోకపు తలుపులు వేసుకోగానే నరకం తెరుచుకుంటుంది. ప్రియులారా, పాతాళం, అతడు అగాధమును తెరవగా అనే మాట ఉంటుంది ప్రకటన 9:2లో. ఈ నరకం తెరుచుకుంటే భూమి సాక్షాత్తు నరకంలాగా ఉంటుందండి. ఎవరు ట్రాన్స్లేషన్ చేస్తారో తెలియదు కానీ శ్రమల కాలం అని, శోధన కాలం అని, విశ్వాసుల పరీక్ష అని రకరకాలుగా పర్యాయ పదాలు వాడుకుంటారు. నో 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 నో. ప్రకటన గ్రంథంలో ఈ శ్రమల కాలంలో ప్రజలు పడిన బాధ, ఆ వేదన, ఆ నరక యాతన అనే పదాలకి గ్రీకు భాషలో బసానిస్మాస్ అనే వర్డ్ ఉపయోగించాడు. గ్రీకు భాషలో యోహాన్. బసానిస్మాస్ అంటే సాక్షాత్తు నరకములో ప్రజలు పడుతున్న వేదన, ఆ యాతన. ప్రకటన గ్రంథంలో ఆ వర్డ్, సేమ్ వర్డ్ ఉపయోగించాడు. అంటే సాక్షాత్తు నరకమే. కొందరు అనుకుంటున్నట్లుగా సంఘము శ్రమలలో ఉంటే సాక్షాత్తు నరకంలో ఉన్నట్లే. మరి సంఘం నరకంలో ఉంటే రక్షణ అంటే ఏంటి? ఇంకా ఈ విషయాన్ని క్లారిఫై చేస్తుంది ఆ 3వ డివిడీ. ఇక 4వ డివిడీ ఈ తరము వారికి వేరై, రాకడలు ఎత్తబడే సంఘానికి ఉండాల్సిన లక్షణం, దాని గురించి పొందుపరచబడడం జరిగింది. అలాగే పోయిన సంవత్సరం నేను డిసెంబర్ 14వ తారీఖున వచ్చినప్పుడు ఇక్కడికి నేను వచ్చి ప్రకటించిన వర్తమానం కూడా యూట్యూబ్లో ఉంటుంది, మీరు తీసుకోవచ్చు. మంచిది. ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు మీకు చూపించి కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను చదువుదాం. కీర్తన గ్రంథము 89వ కీర్తన 48వ వచనం చదువుదాం. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. మళ్ళీ చదవమ్మా. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. మరణమును చూడక ఆ చివరిలో చదవండి, చాలా కరెక్ట్గా చదవాలి. అందుకే మీరు నేర్చుకోవాలమ్మా. చదువుకున్న పిల్లలు రోజు గంట గట్టిగా చదవండి బైబిల్ పొద్దున్న లేచి. పాతాళం యొక్క వశము కాకుండా, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశమున పడకుండా తనను తాను తప్పించుకొనగలిగిన వాడెవడు. చాలు, స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చాలా స్పష్టమైన క్వశ్చన్ ఇక్కడ అడుగుతున్నాడు. చచ్చిపోకుండా ఉండగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? నంబర్ 1.
నంబర్ 2, నరకానికి వెళ్ళకుండా ఉండేవాడు ఎవడైనా ఉన్నాడా? ఈ ప్రశ్న నేను కొంచెం వేరేలాగా అడుగుతా. మరణం ఉందా, చావు ఉందా అని దేవుడు అడుగుతున్నాడు. మరణం అనేది ఉందా అని అడగగానే దాని జవాబు ఏంటి అంటే ఉంది అని అంటాం. ఉందంటారా లేదంటారా? నేను నాస్తికుడు, నేను లేదంటాను. ఏమంటారు మీరు? అంతే కదా. నాస్తికుడు సహా ఒప్పుకొని తీరాల్సిన సత్యం ఏంటి అంటే మరణము ఉంది. ఓకే, ప్రతివాడు చచ్చిపోవడమే. మరణం ఉందని నీకు ఎలా తెలుసు అని క్వశ్చన్ వేసావు అనుకోండి, వెరీ సింపుల్. మరణాన్ని నువ్వు చూసావా అని అడిగితే జవాబు ఏంటంటే ఆఫ్ కోర్స్ మరణాన్ని మనం చూడలేదు, మరి ఉందని ఎలా నమ్ముతాం? ఎందుకంటే మనుషులు చచ్చిపోవడం చూస్తున్నాం. క్వైట్ సింపుల్ అన్నమాట. రెండో ప్రశ్న, మరి పాతాళం ఉందా? నాస్తికులు టక్మన్ లేదంటారు, మనం టక్మన్ ఉందంటాం. మరి మీరు చూసారా? చూడలేదు. రెండో ప్రశ్నకి జవాబు ఏంటంటే సాధారణంగా మన క్రైస్తువులు కాకుండా జనరల్గా మాట్లాడుకుంటే రెండో ప్రశ్నకి జవాబు ఏంటంటే మాకు తెలీదు. అంతే కదా. మరణం ఉందా? ఉంది. పాతాళం ఉందా? తెలీదు. అది సంగతి. ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే నరకం ఉంది అని నిరూపించటమే. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. మరణం ఉంది అని ఎందుకు నమ్ముతున్నామంటే జనులు చచ్చిపోవడం మనం చూస్తున్నాం. మరణాన్ని ఎప్పుడైనా చూసారా మీరు? చూడలేదు. కానీ ఊహా చిత్రాలు కొన్ని ఉన్నాయి. లైట్స్ ఆఫ్ చేయండి. ఒక పుర్రె నల్లటి గుడ్డ కప్పుకుని ఉంటుంది, ముసుగేసుకుని. ఇంకో పిక్చర్ ఉంటుంది, అది వెతకాలి. ఒక పెద్ద కత్తి ఉంటుంది దాని చేతిలో, పాయింటెడ్ కత్తి. మరణము ఇలా సంచరిస్తూ ఉంటుందంట. అర్థమవుతుందండి? ఆ మధ్య నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో చూపించాడు. ఒక హాస్పిటల్లో ఒక పిల్లి, ఆ పిల్లి రాత్రిపూట ఎవరి మంచం దగ్గర పడుకుంటుందో ఆడ తెల్ల చచ్చిపోతున్నాడు. ఆ పిల్లి వస్తే చాలా అందరికీ మొత్తం పుల్లు వచ్చినట్టే అయిపోతున్నారు అనమాట. ఏంటి అని అంటే ఆ పిల్లి గంట మరణ దూత కనిపిస్తుందంట. ఈ మరణం కనిపిస్తుందంట. అది కనిపించి ఏం చేస్తుందంటే ఆ మరణము ఎవరి మంచం దగ్గర నిలబడి ఉంటుందో రాత్రి, ఆ పిల్లి వచ్చి అక్కడ పడుకుంటుందంట. అంతే, ఆ తెల్లరౌట్. మరణాన్ని చూడగలిగిన కళ్ళు ఉన్నాయి, మనుషులకు కాదు. కొన్ని పశువులకు ఉన్నాయి, కొన్ని జంతువులకు ఉన్నాయి, కొన్ని పక్షులకు కూడా తెలుసు. అంతకంటే గొప్ప విషయం ఏంటి చెప్పనా నేను? ప్రకృతి వైపరీత్యం వచ్చే ముందు కూడా జంతువులు తెస్తాయి. మొన్న చదివాను, నేపాల్ భూకంపం తర్వాత మొన్న నెట్లో చూస్తాను ఒక విషయం. ఎంత మేధావులు, ఎంత జ్ఞానవంతులు, ఎంత టెక్నాలజీ పరంగా, సైన్స్ పరంగా ఎంత ఆరితేరిన వాళ్ళు, ఎంతో ఆధునీకరణ సంతరించుకున్న మనిషికి భూకంపాలు వచ్చే ముందు ఒక కొన్ని నిమిషాల ముందే తెలుస్తుందంట. కానీ ఏనుగులకి, కుక్కలకి, చైనా దేశపు ప్యాండాలకి, పావురాలకి ఇంచుమించు వారం ముందు తెలుస్తుందంట. మరి అది సంగతి. ఇప్పుడు చెప్పండి, మనిషి కోతి నుంచి పుట్టాడంటే కరెక్టే అనాలి. ఇప్పుడు బుద్ధి లేదన్నమాట మనిషికి. పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా ఒక మాట రాయబడి ఉంది. చదువుదామా? యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. నాకు చాలా ఇష్టం అన్నమాట. యోబు గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. అయినను మృగములను విచారించుము, మృగములను విచారించుము, అవి నీకు బోధించును, అవి నీకు బోధిస్తాయి. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా హల్లెలూయా. పశువులకు మానవులకున్న జ్ఞానం కంటే ఎక్కువ జ్ఞానం ఉంది. ముఖ్యంగా వాళ్ళకున్న సెన్సెస్ అంత స్ట్రాంగ్ ఉంటాయి. సెన్స్ పరంగా చాలా స్ట్రాంగ్.
తో ఇటువంటి కొన్ని జంతువులు దెయ్యాలను చూడగలవు, ఇదిగో ఇవి మరణాన్ని కూడా చూడగలదు. బాగా చదువుకోవడం అంటే, బాగా సైన్స్ ని వంట పట్టించుకోవడం అంటే ఏంటి అంటే దెయ్యాలు భూతాలే వండమేనా? అరే దేవతలు ఉన్నాయని నమ్మినోడివి దెయ్యాలు ఉన్నాయని ఎందుకు నమ్మవు? దేవుడు ఉన్నాడని నమ్మేవాడు దెయ్యం ఉందని కూడా నమ్మి తీరాలి. ఎందుకంటే దేవునికి వ్యతిరేక శక్తియే దుష్ట శక్తి. ఆ విషయం తెలియదు, అదేంటో మరి విచిత్రం. అవే చూపిస్తుంటారు అప్పుడప్పుడు. మూఢనమ్మకం అని అంటాడు. అదే టీవీలో, అదే మీడియా వాళ్ళు అదే బండకేసి మళ్ళీ మోపుతారు. మరి అది మూఢనమ్మకం కాదా? విచిత్రం. వినేటోళ్ళు వేరేవాళ్ళు, చూపించేటోళ్ళు వేరేవాళ్ళు తెలీదు. సరే, మరణం ఉంది. చదువుకున్నాడు, చదువు లేనోడైనా, ధనవంతుడైనా, పేదవాడైనా, ఉన్నోడైనా, లేనోడైనా నమ్మి తీరాల్సిన వాస్తవం ఏంటంటే మరణం ఉంది. ఎలా చెప్పగలవు? నువ్వు చూసావా? మనం చూడలేదు, కానీ చచ్చిపోవడం చూస్తున్నాం. మనుషులు చచ్చిపోతే సావు వచ్చింది అంటాం. ఎవరు వచ్చారు? ఆయన గారి పేరు సావు. కరెక్టే. బైబిల్ చెప్తుంది మరణం అనేది ఒక సంఘటన కాదు. ఇట్స్ నాట్ ఎన్ ఇన్సిడెంట్. డెత్ ఈజ్ అ పర్సన్. మరణము ఒక వ్యక్తి అయి ఉన్నాడు. అర్థమైందా? మరి పాతాళం సంగతి ఏంటో చూద్దాం. పాతాళం సంగతి ఏంటో తెలియాలనే అసలు ఈ మరణం గురించి చెప్పాల్సి వస్తుంది. ఎందుకు అనంటే పాతాళం ఎక్కడుందో తెలుసా? మరణము వెనకాల ఉంది. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు, ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళలోకపు వానిని వెంబడించెను. వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడేది. చాలు, నా చూడండి ఒకసారి. మరణము అనేవాడు ఒక వ్యక్తి. పాండుర వర్ణము గల గుర్రం మీద కూర్చొని ప్రపంచమంతా సంచరించేవాడు అని బైబిల్ చెప్తుంది. జనరల్ గా సాధారణ భాషలో దాన్ని మనకు భారతదేశంలో ఏమనుకుంటారు అనంటే బర్రె మీద కూర్చొని సంచరించే యముడు అనే ఫీలింగ్ వస్తుంది. కానీ బైబిల్ ఏమంటుందంటే అది కాదు. పాండుర వర్ణం గల గుర్రం మీద వీడు కూర్చొని సంచరిస్తాడు. వీడి పేరు యముడు కాదు, మరణము యాక్చువల్లీ. ఇకపోతే పాండుర వర్ణం అంటే ఏంటి అని అంటే ఆకుపచ్చ పసుపచ్చ కలిసిన ఒక రంగు. దేనికుండో తెలుసా? కుళ్ళిపోయిన శవానికి ఉండే రంగు అది. కుళ్ళిపోతున్న శవాలకు ఉండే ఈ కుళ్ళిపోయిన ఆ చీము పట్టిన ఆ దేహము ఏ కలర్ లో ఉంటుందో ఆ కలర్ లో ఉన్న గుర్రం ఇది. చావు కళ ఉట్టి పడుతుంటది అనమాట దాన్ని చూస్తే. దాని మీద మరణము కూర్చొని సంచరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మరణం యొక్క పని ఏంటి అని అంటే వాడు ఎక్కడికి వెళ్ళాడు అక్కడ జనం చావాలంతే. ఒకడు కాదు, ఇద్దరు కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రజలు ప్రతి క్షణము, ప్రతిరోజు కొన్ని వందల వేల మంది చచ్చిపోతున్నారు. పిల్లారా, మరణం ఎక్కడికి వెళ్ళిందో అక్కడ ప్రజలు చావాలి. ఖడ్గం వల్లైనా చావాలి, కరువు వల్లైనా చావాలి, రోగాల వల్లైనా చావాలి, యాక్సిడెంట్ వల్లైనా చావాలి. చావుకు 1,00,000 మార్గాలు ఉన్నాయి. ఓకే, చచ్చిన తర్వాత వీళ్ళు ఏమవుతున్నారు అన్నది ఇంపార్టెంట్. చావు వరకు మాత్రమే మనకు తెలుసు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆఫ్టర్ డెత్? చావు తర్వాత ఏమవుతుందో తెలియాలి అని అంటే చావు వెనకలే ఉందో తెలియాలి కదా. బైబిల్ చెప్తుంది ఈ మరణము సంచరిస్తుంది కదా, వానిని వెంబడించే వాని పేరే పాతాళము. పాతాళలోకము మరణాన్ని ఫాలో అవుతుందంట. మరణమేమో ఎక్కడికి వచ్చి నిలబడుతుంది, అక్కడ జనాలు చేస్తారు. అంటే ఇదేం చేస్తుందంటే జనాల్ని పట్టుకొని వెనకాల విసురుతుంది.
కాబట్టి వెనకలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అంటే పాతాళంలోకి వెళ్తున్నారు, పాతాళంలో పడుతున్నారు వీళ్ళంతా. మరి మనకెందుకు తెలియదు అని అంటే, మనకు మరణం వరకే తెలుసు, బతుకున్నాం కదా. మరణం తర్వాత ఏముందో తెలియాలి అంటే మనం కూడా చావాలి. టెన్షన్ పడకండి, అందరికీ ఒక రోజు ఉంది. మరణము తర్వాత ఏముందో చచ్చిన వాడికి తెలుసు. తెలిసకపోతే ఇన్ఫర్మేషన్ ఇస్తాడంటే అటువంటి ఫెసిలిటీ లేదు ఆయనకి రావడానికి. అది చచ్చేటప్పుడు ఫోన్ ఇచ్చి పంపిద్దాం, ఫోన్ చేయండి నాన్న ఏముంది అక్కడ పరిస్థితి. ఆ లోకానికి ఈ లోకానికి ఎటువంటి కనెక్షన్స్ లేవు గనక మనకి తెలియట్లేదు. కానీ పాతాళము ఉంది అన్న దానికి రుజువు ఏంటి అని అంటే మరణమే. ఎందుకంటే మరణము పాతాళం ఎప్పుడు వేరువేరుగా ఉండవంట. ముందు వెనక నిలబడే ఉంటాయి. మరణం ఎక్కడికి వెళ్తుందో పాతాళం అక్కడికి వెళ్తుంది, మరణం ఎక్కడికి వెళ్తుందో పాతాళం అక్కడ, మరణం ఎక్కడో పాతాళం అక్కడ. మనకు చావడం వరకు మనకు తెలుసు. నాస్తికుడైనా మరణం ఉందని ఎలాగైతే నమ్ముతాడో, మరణాన్ని చూడకపోయినా పాతాళం ఉంది అని కూడా నమ్మి తీరాలని ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే సజీవులను మృతులను చూడగలిగిన వాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. సెకండ్ పాయింట్, ఈ పాతాళంలో ఎవరు పడుతున్నారు? యోబు గ్రంథము 24వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకసారి. యోబు గ్రంథము 24వ అధ్యాయం 19వ వచనం. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళం అంట పాపము చేసిన వారిని పట్టుకొనును. చాలు నాకు చూడండి ఒకసారి. పాతాళం అంట, నాకు చూడండి ఒకసారి. పాతాళం అంట ఎవరిని పట్టుకుంటుంది అంటే పాపము చేసేవారినే పట్టుకుంటుంది. పాతాళమే కాదు, నాకు చూడాలి, మరణము కూడా. దేని జీతం? పాపం యొక్క జీతము మరణం. పాపం చేసేవారిని మరణం పట్టుకుంటుంది, పాపం చేసేవారిని పాతాళం కూడా పట్టుకుంటుంది. ఓకే. అనావృష్టి చేత అంటే 3 సంవత్సరాలు వర్షం పడలేదు అనుకోండి, నీళ్ళు ఏమైపోతాయి? ఇంకిపోతాయి. ఉష్ణము అంటే వేడి, వేసవకాలానికి వేడికి నీళ్ళు ఏమైపోతాయి? ఆవిరైపోతాయి. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు, మంచి నీళ్ళు కాదు మంచు నీళ్లు ఎగసిపోయినట్లు, ఆవిరై ఎండిపోయి ఆరిపోయినట్లు ఈ వేడనేది నీళ్ళని జుర్రని పీల్చుకున్నట్లుగా ఈ పాతాళం అంట నోరు తెరిచి అని పీల్చిందంటే పాపలందరూ దాని నోట్లో పడుతున్నాడు సరిగ్గా వెళ్ళిపోయి. ఇప్పుడు ఒక గిన్నెలో ఇనప సూదులు, స్టీల్ సూదులు, బంగారు సూదులు, వెండి సూదులు, ఇతర సూదులు అన్ని కలిపి పెట్టాం. దాని మీద అయస్కాంతం పెట్టాం. ఈ అయస్కాంతం దేన్ని లాక్కుంటుంది? ఇదేంటి బంగారం లాక్కోవచ్చు కదా, కాస్ట్లీ కదా. ఇనుమునే లాక్కుంటుంది. ఎందుకంటే అయస్కాంతము ఇనుము మెటీరియల్తోనే తయారవుతుంది. ఇప్పుడు ఈ అయస్కాంతం ఏం చేస్తుందంటే తన స్వభావము దేంట్లో ఉందో దాన్ని మాత్రమే లాక్కుంటుంది. అర్థమైందా? పాతాళముకున్న స్వభావము ఎవరిలో ఉంటుందో వాళ్ళందరినీ మాత్రమే అది లాక్కుంటుంది. ఇంతకీ పాతాళం యొక్క స్వభావం ఏంటి అనంటే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం చదవండి ఒకసారి. 15వ అధ్యాయము 11వ వచనం. 17, 15, 11, 30, 15 రెండు వచనాలు చదవండి ఒకసారి. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి. నరుల హృదయం కనిపించింది కదా. 20, 27 కూడా చదవండి ఒకసారి.
నరుని 20వ అధ్యాయం 27వ వచనమా అదేనా? నరుని ఆత్మ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. సారీ రాంగ్ చెప్పాను. ఒక్క నిమిషం. 27 అనుకుంటా, ఒకసారి చూడండి. కడుపు నిండిన వాడు పాతాళమునకు అదే పాతాళమునకును పాతాళముకు అగాధ కూపమునకు తృప్తి కానేరదు. అలాగుననే నరుల దృష్టికి తృప్తి కానేరదు. చాలు, గమనించండి. గమనించండి, పాతాళానికి స్వభావం ఏంటంటే తృప్తి లేని స్వభావము. పాతాళానికి తృప్తి ఉండదు. అది ఎంత తిన్నా, ఎన్ని జనాల్ని మింగిందో తెలుసా, అయినా దానికి తృప్తి రావట్లా. తృప్తి లేని స్వభావమే పాతాళం యొక్క స్వభావం. 30:10 చదవండి ఒకసారి. జలగకు జలగకు ఇమ్ము అను కూతుర్లిద్దరు కలరు. తృప్తి పడనివి 3 కలవు. చాలు అని పలకనివి 4 కలవు. అదేదనగా నెంబర్ 1 లిస్టులో పాతాళం మళ్ళీ వచ్చింది ఇక్కడికి. సరే, నా చూడండి. కనని గర్భము, నీరు చాలు అనని భూమి, కట్టెలు చాలు అనని అగ్ని. మొత్తం 4 ఇచ్చాడు ఇక్కడ. మనకు ఒకటి సార్లు అందాక. పాతాళం కూడా స్వభావం ఏంటి అంటే అది తృప్తి పడదు. మనుషుల స్వభావం ఏంటంటే ఇంత డబ్బులతో తృప్తి పడరు, ఇంత బంగారంతో తృప్తి పడరు, ఇంత బట్టలు వేసుకుని తృప్తి పడరు, ఇంత ఇల్లు కట్టుకుని తృప్తి పడరు. అంతే కదా? 100లో సంపాదించిన అడగండి, సరిపోతుందా బ్రదర్ అంటే 1000లో కావాలండి, ఎక్కడ సరిపోతుంది అంటాడు, తిడతాడు. పోనీ 1000లో సంపాదించిన అడగండి, మీరే బ్రదర్ నెలకు 30 వస్తుందిగా సరిపోతుంది ఏంటంటే ఏమాడతారంటే ఏమాడతారు తిట్టగా నాయన ఏంటి లక్షలు, నెలకి 2-3 లక్షలు అయితే సరిపోతాయంట. పోనీ నెలకి 2-3 లక్షలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అడుగుదాం, సరిపోతుందా బ్రదర్ అంటే ఏమాడదు మీరు, అదేమాడదు మీరు కూడేస్తాడు. ఎంత కావాలి? కొన్ని కోట్లు ఎత్తే బాగుంటుంది. కోటీశ్వరులు అడగండి, దేశాన్ని అమ్మినా పర్లేదు, ఇంకా కోట్లు కావాలంటాడు. కాబట్టి ధనవంతుడు అంటే డబ్బున్నోడు కాదు, ధనవంతుడు అంటే తృప్తి పడినవాడు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. హల్లెలూయా. చాలు అనగలగడమే గొప్ప అండి. ప్రైజ్ ది లార్డ్. ఈ శరీరం అలాంటిది. కొంభ తింటది బతుకున్నంత కాలం. ఎంత తింటుందో మళ్ళీ సాయంకాలం సరికి గంట కొడతా, టింగ్ టా, ఇక్కడ ఆకలేస్తుంది పెట్టు. మళ్ళీ 3 గంటల సరికి గంట కొడుతుంది, మళ్ళీ బతకనే అవుతుంది. అస్సలు బతకనే అవుతుంది. ఇన్ని బట్టలు కొనుక్కున్నావా, కొత్త బట్టలు కొడుకుని పాత అయిపోద్ది. శరీరాన్ని తృప్తిపరచలేం, శరీర సంబంధాలను కూడా తృప్తిపరచలేం బ్రదర్. ఓకేనా? ఈ లోకాన్ని తృప్తిపరచలేం. పాత్రలకు కూడా స్వభావం అంటే తృప్తి పడదు. విచిత్ర విషయం ఏంటో చెప్పనా నేను. ఈ పండుని మీరు తింటే ఏమవుతారు అన్నట్టు సైతం చెప్పండి. అవకి మీరు దేవుడిలాగా మారిపోతారు. ఏమనాలి ఏం చెప్పండి? ఈమెమనాలి? పొర మెట్లోడా దేవుడు మనల్ని ఆయనలాగే చేసాడని చెప్పాలి. చెప్పకుండా గట్టి ఒకసారి. హల్లెలూయా. పాయింట్, లాజికల్ పాయింటా కాదా చెప్పండి. దేవుడు ఎలా తయారు చేశాడు వీళ్ళని? తనకంటే తక్కువగా చేశాడా? ఏదిగా తన స్వరూపమందు తన పోలిక చొప్పున తనకున్న స్వాతంత్ర్యం, తనకున్న స్వేచ్ఛ, తనకున్న అధికారం ఇచ్చాడు. ఈడొచ్చి ఈ పండు తింటే మీరు దేవుళ్ళ మారిపోతారు అంటే ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా ఏదో కావాలన్న ఆశ. ఇది దేవుడు నీకు ఇచ్చిన హోదా, నీకు ఇచ్చిన పొజిషన్తో తృప్తి లేదా? ప్రతి వార్డ్ మెంబర్ ఎమ్మెల్యే అవ్వాలనుకుంటాడు, ప్రతి ఎమ్మెల్యే మినిస్టర్ అవ్వాలనుకుంటాడు, ప్రతి మినిస్టర్ సీఎం పిఎం అవ్వాలనుకుంటాడు.
ప్రతివాడు పై పోస్ట్కి టెండరు. లాస్ట్కి దురదృష్టం ఏమొచ్చిందంటే ప్రపంచానికి, ఓకే నువ్వు ఎమ్మెల్యే అవడం అవ్వాలనుకోవడం తప్పులేదు, నువ్వు కలెక్టర్ అవ్వాలనుకోవడం తప్పులేదు, నువ్వు మంత్రి అవ్వాలనుకోవడం తప్పులేదు, నువ్వు ప్రధానమంత్రి అవ్వాలనుకోవడం తప్పు లేదు, నువ్వు దేవుడు అవ్వాలనుకోవడం తప్పు. ఆ పోస్ట్ కూడా వదలరా అదే కదా, నేను దేవుణ్ణి అయిపోవాలి అనేది ఈ ఫీలింగ్. ఇది అది రాంగ్, అది పాపం. దేవుడు మనల్ని ఆయనలాగే సృష్టించాడు, అయినా ఇంకా దేవుళ్ళగా అయిపోవాలి అనుకోవడం చాలా రాంగ్. లూసిఫర్ చేసిన పాపం అదే. దూతలందరిలో ప్రధానుడిగా నియమించాడు, ఆయన ఏం కోరుకున్నాడు? ఇంకొక స్టెప్ ఎక్కాలి అనుకున్నాడు. ఎంత ఘోరం ఇది, ఎంత దారుణం. పాపం ఏమిటి అంటే దేవుడు నీకు నియమించిన స్థాయిలో మనము తృప్తి పడకపోవడమే. దూతలలో ప్రధానులు ఉన్నారు. యూదా పత్రికలో అంటాడు, దూతలు కొంతమంది తమ ప్రధానత్వమును నిలుపుకొనలేదు. ఎందుకు అంటే మాకు అంతకంటే హయ్యర్ పొజిషన్ కావాలి. హయ్యర్ పొజిషన్ నేను ఒక్కడే ఉన్నానమ్మా, మేమందరం అరే మరి అందరూ మంత్రులు అయితే ప్రజలు ఎక్కడ? అందరు టీచర్లు అయితే స్టూడెంట్లు ఎక్కడ? ప్రతి వారి పైన ఒక లీడర్షిప్ ఉండాలి. స్వాతంత్రం కావాలి, మేము ఎవరి కింద ఉండొద్దు, మాకు మేమే బాస్ అయిపోవాలి. తృప్తి లేని స్వభావం ఇది. పాతాళమునకు తృప్తి కలగనేరదు. ఎందుకు దొంగతనం? తృప్తి లేక. ఎందుకు మోసాలు? తృప్తి లేక. వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారం ఏంటి? నువ్వు ఇంత డబ్బు ఇన్వెస్ట్ చేసుకుంటావు, దానికి ఒక 2 అంతలో 4 అంతలో సంపాదిస్తావు, అది కూడా తృప్తి చాలక మోసాలకి దిగే పరిస్థితి వచ్చేస్తుంది. ప్రతి అక్రమం వెనకాల, ప్రతి దౌర్జన్యం వెనకాల, ప్రతి మోసం వెనకాల, ప్రతి నేరం వెనకాల తృప్తి లేకపోవడం అనేది ఉంది. గుర్తుపట్టండి మీరు. ఎందుకు వ్యభిచారం? ఒక భార్యతో తృప్తి లేకపోవడం వల్ల. ఎంత ఘోరమైన పరిస్థితులు కూరుకుపోయింది ప్రపంచం చూడండి. ఏం పర్లేదు, పాతలు ఏమంటున్నా అంటే నాకు ఇంకెవ్వరొద్దు, నా స్వభావం ఎక్కడ ఉందో నేను అక్కడికి వచ్చి వాడిని లాక్కుంటాను. వాళ్ళు మనం ఒకటే. అందుకే యెషయా గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. వారిలో గనులను సామాన్యులను దోష చేయువారును హర్షించువారును పడిపోవుదు. ఒకసారి పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్న. దాని నోరు ఇంతే. అపరిమితముగా అంటే అన్లిమిటెడ్ అన్నమాట. తను తాను సాగా తీసుకుంటుందంట. కొండచిలు ఉండేది ఇంత, మనిషి ఉండేది ఎంత మనుషులు మింగడానికి అదేం చేసుకుంటుంది? తను తాను సాగా తీసుకుంటుంది. గొప్ప ఆశ పెట్టుకొని, అదే పాతాళంకున్న స్వభావం. మామూలు ఆశ కాదు, గొప్ప ఆశ పెట్టుకొని మింగాలని తనను తాను సాగా తీసుకుంటుంది. ఇందులో పడిపోయే వాళ్ళు ఎవరో ఇప్పుడు చదువు ఒకసారి. వారి దానిలో ఘనులను సామాన్యులను ఘోష చేయవారును ఏంటిది హర్షించేవారును పడిపోతున్నారు. ఒకసారి ఆగండి. 4 కేటగిరీకి సంబంధించిన మనుషులు పడుతున్నారంట పాత్రలో. అందులో ఎవరు అంటే నంబర్ 1 ఘనులు. భూమి మీద గొప్ప పేరు ప్రఖ్యాతులు, గొప్ప ఫేమస్, గొప్ప పాపులారిటీ సంపాదించుకున్న సమస్త సెలబ్రిటీలు అందులోనే పడుతున్నారంట. గమనించండి. గొప్ప పేరు పొందిన వాళ్ళు ఎవరు? మనమంటే పెద్ద పేరు లేదు.
ఎక్కడ చూసినా వాల్ పోస్టర్లు, ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, ఎక్కడ చూసినా కటౌట్లు ఎవరెవరి ఉన్నాయో వాళ్ళందరూ నరకానికి వెళ్తున్నారంటే మరి గనులు వీళ్ళంతా. టాప్ 10 ధనవంతులు, టాప్ 10 సైంటిస్టులు, టాప్ 10 హీరోలు, టాప్ 10 క్రీడాకారులు, ఇలా ప్రపంచంలో ఘనత వహించిన వాళ్ళందరూ చర్చకుడికి వెళ్తున్నారో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు యేసయ్య. ఎంత మంచోడు. ఎందుకంటే ఇందాక మనం మాట చదివాం సామెతల్లో, పాతాళమును అగాధ కూపమును దేవుని దృష్టికి కనబడుతున్నాయంట. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఆయన చూశాడు కాబట్టి మనకి చెప్తున్నాడు. అదే గొప్ప భాగ్యం. నిన్న రాత్రే చెప్పాను, నోమహు ఓడ అనాతోతు పర్వతం మీద దొరికింది. యేసు రక్తములో చీమకళం ఉన్నాయి, అది బయటపడింది. దాన్ని డిస్కవర్ చేశారు. నెఫీలు జాతికి సంబంధించిన పెద్ద పెద్ద సైజుల్లో ఉన్న స్కెలిటన్లు దొరికాయి. అంటే బైబిల్ చెప్పిన చరిత్ర నిజమని తేలింది. బైబిల్ పుక్కిటి పురాణం కాదని, కల్పన కథ కాదని, అబద్ధాల పుట్ట కాదని, వరల్డ్ ఫేమస్ మిథాలజీ అనే పుస్తకములో బైబిల్ చోటు చేసుకోలేదని రాత్రి నేను చెప్పాను. ఎందుకంటే బైబిల్ యొక్క చరిత్ర, బైబిల్ యొక్క ఆథెంటిసిటీని ప్రూవ్ చేయగలిగారు. బైబిల్ హ్యాస్ ఎవిడెన్స్ ఫర్ ఇట్స్ ఆథెంటిసిటీ అంటారు. బైబిల్కి ప్రూఫ్ ఉంది, ఆర్కియాలజికల్ గా ప్రూఫ్ ఉంది, సైంటిఫికల్ గా ప్రూఫ్ ఉంది. మొదటి రోజున సూర్యుడు లేడు కదా, వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు సైన్స్ నీకు అర్థం కావాలంటే సైంటిస్ట్ లారా కొంచెం ఎక్కువ చదువుకోండి. ఇంకా కొంచెం దేవుని స్తోత్రం గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా. అవునా కదా? సైన్స్ కూడా ఇప్పుడు నేర్చుకుంటుందండి. మొత్తం నేర్చేసుకుని ఒక అల్టిమేటమ్స్ తయారు చేయలేదు. సైన్స్ కూడా నేర్చుకుంటుంది. ఒక టైం వచ్చేస్తుంది, అప్పుడు తెలిసిపోతుంది సూర్యుడు లేకపోయినా వెలుగు ఉండొచ్చు అనే భావనలోకి వచ్చేస్తారు. గుర్తుపట్టండి, బైబిల్ చెప్పిన చరిత్ర నిజమని తేలితే అదే బైబిల్ చెప్తుంది నరకం ఉందని. హలో, నరకం ఉందని బైబిలే కాదు, సైంటిస్టులు కూడా చెప్తున్నారు. నేను చెప్తాను దాని గురించి. సో నరకంలో పడేవాళ్ళు ఎవరు అంటే ఘనులు. వాళ్ళేనా? కాదు, సామాన్యులు కూడా పడుతున్నారు. అది ప్రాబ్లం ఇక్కడ. ఎవడో తాగుబోతుడు ధనవంతుడు పడ్డాడంటే వేరు, పేదోడు కూడా చచ్చిన నరకానికి వెళ్తున్నాడు. పేదోడు బతుకులు ఏంటంటే బతుకున్నంత కాలం బాధలే, బతుకున్నంత కాలం రోగాలే, బతుకున్నంత కాలం అప్పులే, బతుకున్నంత కాలం మోసాలే. పాపం ప్రతి వాడు వీళ్ళ మీద పడి దోచుకోవడమే. బ్రతుకున్నంత కాలం నలిగి చస్తున్నారే. చచ్చిన తర్వాత కూడా నరకం అంటే బాధ కదా. అందుకే ప్రభు ఉన్నాడంటే బీదలకు సువార్త చేయడానికి వచ్చారన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే పాపం సామాన్య జనులు, పేదోళ్ళు బతుకున్న రోజులు బాధలు పడితే చచ్చిన తర్వాత కూడా బాధలు అంటే కష్టం కదమ్మా. అందుకే మీ అందరికి ఫ్రీ టికెట్ అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక ధనవంతుల గురించి ఏమన్నాడంటే సూది వెచ్చలో ఉంటే దూరిపోద్దేమో కానీ ఈడు దూరడు అన్నాడు ఆయన. నిజమా కాదా? పరలోకం మీకు విషయం చెప్పనా? సైంటిఫికల్ గా నరకం ఉందని ప్రూవ్ అయింది, మీకు చూపిస్తా. సైంటిఫికల్ గా పరలోకం ఉందని కూడా ప్రూవ్ అయింది, మీకు చూపిస్తా. స్తోత్రం ఒకసారి. ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే నరకము పరలోకం ఉంది అని సైంటిస్ట్ చెప్తున్నారు. అక్కడికి వెళ్ళడానికి రాకెట్ కనిపెట్టాము, టికెట్ 10 కోట్లు అంటే ఏం చేస్తారు చెప్పండి? ధనవంతులు అందరూ వెళ్తారు. అవునా కాదా? ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుని వెళ్తారు. మనం అన్ని అమ్ముకున్న 1,00,000 రూపాయలు రావు. అంతే కదా? పరలోకం ఉంది, అక్కడికి వెళ్ళడానికి టికెట్ 10 కోట్లు అంటే అందరు రెడీ అంటే ముందుగా రిజర్వేషన్ చేసేసుకుంటారు. మరి మనకు ఆ స్తోమత లేదు, ఆ భాగ్యం కూడా లేదు. అందుకే పేదోళ్ళందరికీ ఫ్రీ టికెట్ అన్నాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా. మరి ధనవంతుడు ఎలాగెళ్ళాలి అంటే నువ్వు పేదోడు అవ్వు అంటున్నాడు అంతే. ఆత్మ విషయమే దీనిలో అయిన వారు ధన్యులు. ఇంగ్లీష్లో అంటే బ్లెస్డ్ ఆర్ దోస్ హూ హ్యావ్ బికమ్ పూర్ ఫర్ గాడ్. యేసయ్య కోసం నువ్వు పేదోడు అయిపో, అప్పుడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. ఎప్పుడు? యేసుప్రభు ఇంటికి వెళ్ళినప్పుడు, భోజనం పెట్టినప్పుడు కాదు. నాకు ఈ డబ్బు అక్కర్లేదు యేసయ్య, నువ్వు చాలు అన్నప్పుడు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా. యేసుతో తృప్తి పడండి అమ్మా. బైబిల్లో మాత్రమే ఉంది ఒక మాట, చాలు అనే మాట.
చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. ఎంత ఎక్స్పీరియన్షియలీ పాడే పాట తెలిసేది. చాలు, ఇంకా కూరే, ఇంకా కూరే, నువ్వు చాలు నాయన, ఇంకా కూరే అంట. చాలట్లేదు ఇక్కడ. సాంబార్ చాలేదని కోప్పడిన వాళ్ళు ఉన్నారండి రాష్ట్రకి. అందరు తిన్నారు, మాకు అన్నం చాలేదని అలిగిన వాళ్ళు ఉన్నారని ఇక్కడ నువ్వు చాలు నాయన అని పాడేస్తుంటారు. ఇక్కడ సాంబార్ కోసం వెళ్ళిపోయారు సంఘాలు, తెలుసా మీ కదా. మీటింగ్లు అయిపోయినాక పాపం పాస్టర్ గారు ఏం చేస్తారు, మిగిలిన సాంబార్ ఎవరికి ఇస్తారు చెప్పండి. ఆమె వెనక ముందే బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోయేటోళ్ళకి ఎవరో, ఎందుకు లాస్ట్ వరకు ఉంటే పనులు చేయిస్తారు పాస్టర్ గారు, ముందు పారిపోతారు కొంతమంది పాపం సిస్టర్స్ ఉంటారు, లాస్ట్ వరకు ఉండి డేక్షలన్నీ తోమి సర్ది ఉంటే పాస్టర్ గారు ఏం చేస్తాడు, అమ్మ సాంబార్ మిగిలింది ఇంటికి పెట్టుకెళ్ళండి, చికెన్ మిగిలిన ఇంటికి పెట్టుకెళ్ళింది అంటారు. ఈ ముందు రూపాయలు తర్వాత తింటారు, సాంబార్ మిగిలింది మాకు చెప్పలేదు అని సంఘానికి వెళ్ళాం. అరే సాంబార్ గురించి సంఘం మానేస్తారా? అవ్వా నాకు మాకు నువ్వు ఉంటే చాలు నాయన. ఏంటండి ఇది? తృప్తి లేని వాళ్ళు, నరకానికి రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు, పరలోకానికి వెళ్ళేవాళ్ళు, ఏసు చాలు అనేవాళ్ళు. హల్లెలూయా, ఏసు చాలును. ఎన్ని పాటలు ఉన్నాయి, ఈసారి కొంచెం జాగ్రత్తగా పాడండి పాట పెట్టప్పుడు. ఓకే, హల్లెలూయా. ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే సామాన్య జనులు కూడా పడిపోతున్నారు. దేవుడు బాధపడేది అదే. అందుకే బీదలకు ఆ బాధ రాకూడదనే ఫ్రీగా స్తోత్రం చెప్పినట్టు. ఒకసారి క్యాన్సర్ వ్యాధి, ధనంతోకి ఏం కష్టం, 20 లక్షలు ఖర్చు పెడతాడు వెల్లూరు వెళ్ళిపోయి. మనము మనకి వేసే దిక్కు కదా. నేను అందుకే అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాను, ధనవంతులకు సువార్త చేయాలంటే కొంచెం కష్టమే. సార్ యేసు నమ్ముకోండి అంటే ఎందుకు అంటున్నాడు. మీకండి మీ కష్టాలన్నీ తీరిపోతాయంటే నాకేం కష్టాలు లేవే అంటున్నాడు. మీ రోగాలన్నీ బాగైపోతాయి, నాకేం రోగం లేదే అంటాడు. మీ పిల్లలకు మంచి భవిష్యత్తు అండి, మా పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారే అంటాడు. సరే మంచి ఇల్లు కట్టుకుంటారు, నా ఇల్లు చూడలేదు నువ్వు అంటాడు. అబ్బా వీడికి ఎలా చెప్పాలి స్వార్థ? అంతేనా? ఆ స్వామి పరలోకి వెళ్తారు, నేను ఇప్పుడు నరకంలో అనుకుంటాం ఏంటి? నిజమే, ఆడి ఇల్లు ఆడి ఏసీ ఆడ బంగాళా చూస్తే అదే పరలోకం మరి. అంతేనా? మనకు క్షణ క్షణం యేసయ్య కావాలి. హల్లెలూయా. రోగం వస్తే యేసయ్య కావాలి, బాధ వస్తే యేసయ్య కావాలి, నింద వస్తే యేసయ్య కావాలి, అప్పులు వస్తే యేసయ్య కావాలి, పిల్లలకి ఏమైనా అయితే యేసయ్య కావాలి, పిల్లల పరీక్షలు రాస్తే యేసయ్య కావాలి, పెళ్లి చేసుకోవాలని యేసయ్య కావాలి, పిల్లలు పుట్టాలని యేసయ్య కావాలి. హల్లెలూయా. ఒక ఇల్లు కట్టుకోవాలని యేసయ్య కావాలి. వాళ్ళ గొప్ప మనం గొప్ప. పౌలది అంటాడు, దేవుని కృప మీద ఆధారపడలేని బలం కంటే దేవుని కృప మీద ఆధారపడగలగడానికి నాకు ఆస్కారం కల్పించే నా బలహీనతలు ఏంది నేను అతిశయిస్తాను అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నా బలహీనతలో ఎవరు అవసరం అవుతున్నారు? యేసయ్య కృప అవసరం అవుతుంది. కాబట్టి నా బలహీనతలో నేను అతిశయిస్తాను, ఎందుకంటే నాకు యేసయ్య కృప కావాలి. ఇక్కడ ప్రభువా ఇంకొక 10 లక్షల కృప పంపిస్తాను అవసరం వచ్చినప్పుడల్లా. ఎందుకంటే సమస్త విధములైన కృపను. మీకు విషయం చెప్పిన, పరలోకంలో డబ్బులు ఉండవు. పరలోకంలో ఏముండవు? డబ్బులు పంపించి అక్కడ ఇవ్వడం, అక్కడ రావు. పరలోకంలో దేవుడు యొక్క డబ్బు ఏంటి చెప్పనా? పరలోకపు కరెన్సీ ఏంటో చెప్పనా? కృపయే. కృపా నిధి, సమృద్ధి గలవాడు. ఏముంది ఆయన దగ్గర బ్యాంకులో నిండగా? కృపా సమృద్ధి. సర్వ కృప నిధి యగు దేవుడు. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. దేవుడి దగ్గర ఉన్న డబ్బు ఏంటి అంటే కృపయే. ఆయన బ్యాంకులో ఉన్న అకౌంట్లో ఉన్న డబ్బు అంతా ఏంటి అంటే కృపయే. వెరీ సింపుల్. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఏంటిది? ప్రధానమంత్రి గారి అకౌంట్లో డబ్బు ఉంది, మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే నెల నెల పంపిస్తా అన్నాడు మోదీ గారు. వెరీ గుడ్. దేవుడు అంటున్నాడు, నా అకౌంట్లో కృప ఉంది, మీరు నా పరలోకంలో అకౌంట్ ఓపెన్ చేసుకోండి, మీకు కృప పంపిస్తాను. స్తోత్రం ఒకసారి గట్టిగా హల్లెలూయా. సర్వ కృపానిధి, సమస్త విధులు. ఈ కృప గురించి ఒకసారి ధ్యానించండి. 2014 సంవత్సరాలు దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప ప్రత్యక్షత ఈ కృప గురించినదే. అంతకుముందు ఎక్కువ కృప గురించి ధ్యానించేవాడిని కాదు నేను. ఎందుకంటే తీర్పుల గురించి ఎక్కువ చెప్తుంటాను కదా. తీర్పుకు వ్యతిరేకమే కృప. కృప ప్రత్యక్షత దేవుడు నాకు ఇచ్చినప్పుడు
కాల్చీలు కడగాను ఉడికే. కృపామర్మం అంత ఈజీగా మాత్రం చెప్పను. 7 రోజులు ఉపవాసం ఉన్నానని చెప్తాను. అప్పుడు నేను స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. కృప గురించి ప్రకటించే వారికి కూడా కృప గురించిన మర్మం చాలా తక్కువే తెలుసు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నా 21 సంవత్సరాల్లో నేను ఎప్పుడు వినలేదు కృప గురించి. సరే, సామాన్య జనులు నరకంలో పడుతున్నారు. తర్వాత ఎవరంట? ఘోష చేయువారు. ఎవరు? అల్లరి మూక, రౌడీజం, గుండాయిజం, కొట్లాటలు. ఒరియా బైబిల్ ఉంటది. కలహాలు ఆడేవారు, తగులాడేవారు, గొడవలు పడేవారు, భార్యని కొట్టేవారు, పిల్లల్ని చితకబాదేవారు, అన్నదమ్ములు దెబ్బలాడుకునేవారు, వీధిలో దెబ్బలాడుకునేవారు, తాగి తండలు ఆడిన వాళ్ళు. అక్కడ వీధి గొడవల నుంచి మొదలు పెడితే ప్రపంచాన్ని భయభ్రాంతులు చేసిన తీవ్రవాదం, ఉగ్రవాదం వరకు కూడా ఈ ఉగ్రవాదులందరూ నరకానికి వెళ్తారని బైబిల్ చెప్తుంది. యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయము 26వ వచనం చదవండి. యెహెజ్కేలు 32:26. అక్కడ అమేషకును, కొంచెం మైక్లో చదవాలి మాది, కొంచెం అమ్మగారు కొంచెం మైక్ వచ్చి పట్టుకోండి. ఎవరన్నా మైక్ చేతికి ఇస్తే అవుతుందా? కొంచెం పట్టుకోండమ్మా, హెల్ప్ చేయండి. అక్కడ మైక్ ఆన్ చేయమ్మా. ఇప్పుడు చదవండి. మెషేకును, తుబాలును దాని సమూహములు ఉన్నవి, దాని సమాధులు దాని చుట్టూ ఉన్నవి. వారందరూ సున్నతి లేని వారు, సజీవుల లోకములో వారు భయంకరులైరి గనుక, సజీవుల లోకములో వారు భయంకరులైరి గనక వారు కత్తిపాలైరి. ఆయుధములను చేత పట్టుకొని బ్రతికేవారు పాతాళములోనికి దిగిపోయిరి. చాలు, ఒక్కసారి ఆగండి. భూమి మీద ఆయుధాలు పట్టుకొని బ్రతికిన వాళ్ళంతా చచ్చి నరకానికి వెళ్తున్నారని బైబిల్ చెప్తుంది. విచిత్రం ఏంటంటే వీళ్ళు నరకానికి వెళ్ళి కూడా ఆయుధాలు పట్టుకునే ఒకరినొకరు చంపుతున్నారంట. అయితే నరకంలో చావు రాదు, బాధ మాత్రం ఉంటుంది. పొడిస్తే వచ్చే బాధ నరకంలో కూడా ఉంది. కాలు చేతులు నరికేస్తే వచ్చే నొప్పి, ఆ బాధ అన్ని నరకం ఉంది. మీకు చూపిస్తాను నేను. రైట్. ఉగ్రవాదులు, కత్తు చేత పట్టుకున్న వాళ్ళు, బీపీ ఎక్కువైపోయి వాళ్ళ మీద వీళ్ళ మీద విరుచుకుపడిన వాళ్ళు, కోపిస్టులు, వీళ్ళందరూ నరకానికి వెళ్తున్నారు. మీకు షాకింగ్ విషయం చెప్పనా? అందమైన ఆడపిల్లలు కూడా నరకానికి వెళ్తున్నారు. 18 వచ్చిన చదవండి. యెహెజ్కేలు 32:18. నరపుత్రుడా, ప్రసిద్ధి నొందిన జనముల కుమార్తెలు భూమి క్రిందికి దిగిపోయినట్లు వారిని పడవేయము. చాలు. ప్రసిద్ధి నొందిన కుమార్తెలు, ప్రపంచ సుందరిలు, సుందరీమణులు, గొప్ప గొప్ప అందమైన హీరోయిన్లు, జీవితం అంతా దరిద్రం చేసుకొని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు వీళ్ళంతా చచ్చి నరకానికి వెళ్తున్నారు. రంగుల ప్రపంచం చూసి మోసపోకండి. వాళ్ళందరూ పాతాళంలో వాళ్ళ అందాన్ని కోల్పోయి, స్వరూపములు కోల్పోయి, కుళ్ళిన మొఖాలతో ఉన్నారు. అర్థమైందా? మొత్తం మీద ఎవరెవరు? ఘనులను, సామాన్యులను, ఎవరిది? ఘోష చేయువారును, హర్షించేవారు. అంటే జీవితాన్ని సీరియస్గా తీసుకోకుండా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్న ప్రజలందరూ నరకానికి వెళ్తున్నారంట. ఏంటి బ్రదర్ ఇంత సీరియస్గా? కమాన్ మ్యాన్, 4 రోజులు బ్రతుకుతాం, జస్ట్ ఎంజాయ్, కమాన్, మ్యూజిక్ ఆన్, డాన్స్. మేమేం చేస్తాం తెలుసా? మనం జెంట్స్ ప్యాంట్ పైకి లాక్కొని జారిపోద్దేమో అని బెల్ట్ పెట్టుకుంటాం. ఇప్పుడు కొత్త ఫ్యాషన్ ఏంటంటే కిందకి జార్చి పెట్టేసుకుంటాం, పైకి వచ్చేద్దేమో అని. ఇలా జారిపోయి ఉంటుందండి. ఒకసారి భువనేశ్వరంలో వెళ్తున్నాను నేను, అంతలా ఉన్నాడు, జారిపోతుంది ప్యాంట్, జారిపోతుంది అంటున్నాను. జారిపోవడం కాదు, స్టైల్ అంటాడు. జారిపోవడం స్టైల్ ఏంటండి? నాకు విచిత్రం ఏమనిపిస్తుందంటే అది పూర్తిగా ఎందుకు జారట్లేదు, ఎలా మేనేజ్ చేస్తున్నారు అసలు?
హౌ మేనేజింగ్? అరే దానికి ఒకడు ఒక మాట చెప్పాడు, అది నేను చెప్పలేను ఇక్కడ, అదొక స్టైల్ అంట. మరి యేసు ప్రభువా పండు తిన్న వెంటనే సైతాను ఆదమ హవ్వలు చేసింది ఏంటంటే బట్టలు ఊడదీయడమే వాడు మొదలు చేసిన పని. ఫ్యాషన్ పేరుతో బట్టలన్నీ దించేసుకుంటున్నారు కదా, ఇదా ఫ్యాషన్? దేవుడిచ్చిన మహిమను కోల్పోయి సిగ్గుపడాల్సింది పోయి ఫ్యాషన్ అని బట్టలన్నీ పొట్టి పొట్టి చేసేసుకుంటున్నారు. హర్షించేవారు వీళ్ళంతా, ఎంజాయ్ చేసేవారు. డ్యాన్స్, మ్యూజిక్, కమాన్, పబ్బుల్లో, డిస్కోల్లో, తెక్కుల్లో. జనరేషన్ మారింది. డాడ్ కమాన్, వి షుడ్ ఎంజాయ్ ద లైఫ్. ఎన్ని రోజులు బ్రతుకుతాం? కమాన్, ఉండదు 4 రోజులైనా ఎంజాయ్ చేయండి. ఇలాగా ఎంజాయ్ చేసి డోంట్ వరీ, బీ హ్యాపీ అనుకో. డ్యాన్స్ వేసుకుని నరకం పడుతున్నాను. ఇట్లా అంత హర్షించే వారంతా నరకం పడుతున్నారు. ఇలా కోట్ల కొలది మంది నరకంలో పడినా తృప్తి రావట్లేదు పాతాళానికి. ఈ మనుషులకు కూడా భూమి మీద తృప్తి లేదు. గుట్కా తినేవాడు, కైని తినేవాడు పామి ఇక్కడ పెట్టుకొని ఆడ కడుపు నిండితే ఒకరోజు అన్నా చాలు అంటాడు. అది మింగేది కాదు, నోట్లోనే పెట్టుకుని ఉండాలి. ఆ ఉమ్మంటాడు, నోట్లో నిండిపోయిన వాడు ఊడమ్మంటాడు. ఆడు మనగా మాట్లాడుతుంటాడు. వాడు ఏంటంటే బాగున్నాడు అంటాడు, మొత్తం మొహం మహిమ పడాలి మన మీద. ఏంటంటే బాగున్నాడు అంటే మొత్తం మొహం పడాలి. అనుకోవడం నిండిపోయి ఉంటుంది. ఇక తప్పగా ఇక మాట్లాడడం కావట్లేదు. అప్పుడు చూసి మళ్ళీ కొత్తగా జ్యూస్ తయారు చేసుకుంటాడు నోట్లోనే. సరే అది అయిపోయిందని ఇంకోటి తీస్తాడు. అరే బబుల్ గమ్ ఎత్తారండి, ఎంతసేపు నవ్వుతారు చెప్పండి? ఓ 10 నిమిషాలు నవ్వుతాయి, తర్వాత మాకే జరగవచ్చు చూసేద్దాం. అలాంటిది దరిద్రం నోట్లో పెట్టుకుని దినవంతం నవ్వుతూనే ఉంటుంది. తృప్తి రావట్లేదు దీనికి. లేకపోతే తాగుబోతుంది, తాగుతూనే ఉంటాడు. తాగు ఫ్రీగా ఇవ్వండి, తాగుతూనే ఉంటాడు. కక్కుతూనే ఉంటాడు. వాడంతటా వాడు ఆపి చాలండి అని ఇంటికి వెళ్తాడు. ఫ్రీగా వచ్చింది కదా. ఆడు ఎప్పుడు వస్తాడంటే ఆ గ్లాసులు 4 వేసి కనపడుతుంటాయి ఆడికి. ఆ 4 వేసి కనపడి పొరపాటు ఆడు చెప్పు ఒకసారి చూశాను. ఒకడు తాగు స్టేషన్లో చెప్పు ఊడిపోయింది ఆడిది. ఆ చెప్పేలా వేసుకోలేక అర్థం కాక తన చుట్టూ తిరుగుతున్నాడు. వాళ్ళంతటా వాళ్ళు ఆపి కూల్ డ్రింక్ ఇస్తానండి ఫ్రీగా. ఎంత తాగుతారు? ఎంత మంది వేసుకొని లీటర్ తాగడం కష్టమే కదా. నేను కొంచెం బాగా నాకు వేడి ఎక్కువ కాబట్టి 4 గ్లాసులు తాగేస్తాను అక్కడగా. కానీ తాగుబోతాడు, తాగుతానే ఉంటాడు. ఎందుకు అనంటే వాడికి తృప్తి రావట్లేదు. ఎందుకు తృప్తి రావట్లేదు అంటే వాడిలో ఒక దెయ్యం దూరింది. ఎందుకు దానికి తృప్తి రావట్లేదు అంటే వీడి శరీరం ఆ దెయ్యం కాదు. మీకు విషయం అర్థమైందా? ప్రతి చెడ్డ అలవాటు వెనకాల ఒక దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యము కోరిక ఎక్కువైపోయి, ప్రతి దెయ్యానికి కోరికలు ఉంటాయండి. తాగుబోతు దెయ్యం అదొక దెయ్యం, తాగుబోతు స్వభావం ఒక దెయ్యం, సిగరెట్ స్వభావం ఒక దెయ్యం. ప్రతి చెడు అలవాటు, ప్రతి డ్రగ్స్, ప్రతి అడిక్షన్, ప్రతి వ్యభిచారం వెనకాల ఒక ఈవిల్ స్పిరిట్ ఉంటుంది. దానికి ఈ ఈవిల్ స్పిరిట్లు మనుషులు ఎందుకు పట్టుకుంటాయి అనంటే వీటికి కోరికలు ఉన్నాయి కానీ తీర్చుకోవడానికి శరీరాలు లేవు. ఏం లేవు. శరీరం లేక ఇది అపవిత్రాత్మలు కాబట్టి అపవిత్రమైన శరీరాల కోసం తిరుగుతాయి. ఎవరిలో దూరుతాదో అది తాగడం మొదలు పెడితే తాగేటోడికి తాగినట్టు అనిపించదు. ఎందుకంటే తాగుతుంది ఎవరు? దెయ్యం తాగుతుంది. దెయ్యం చేసే ప్రతి పాపము మనుషులకి తెలియదు. అది చేస్తాం అనుకుంటే తృప్తి రావట్లేదు. తృప్తి పడకపోగా ఈ స్వభావం కలిగిన వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారు. సరే, నరకానికి ఎందుకు తృప్తి లేదు గమనించండి. నరకం ఎలా తయారైందో తెలుసా? నరకము మనుషుల కోసం సృష్టించబడలేదు. ప్రభు చెప్తాడు మత్తయి 25:41 ఎవరి కోసం అంట? సైతాను కోసమును వాడి దెయ్యాల కోసం తయారైంది. చదవండి.
25:41. అప్పుడు ఆయన ఏమండి? అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి ఆ, చెప్పింపబడిన వారలారా చెప్పింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును ఆ, వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. చాలు. ఈ పాతాళం తయారయ్యింది సైతాన్ కోసం, వాడు దెయ్యాల కోసం. ఇప్పుడు వాడు దెయ్యాలు కలిస్తే ఎంత సైజు ఉన్నారు అని అడిగితే బైబిల్ ఒక మాట కనిపిస్తుంది. ఏమంటుందని, ఎర్రని ఘటసర్పము తన తోకతో ఆకాశ నక్షత్రములోని 3వ భాగముని ఈడ్చి కింద పడేసింది. ప్రకటన 12 తీయక్కర్లేదు, 12:3 సారీ. ఆకాశ నక్షత్రాలంటే దేవదూతల్లో 3వ భాగము దూతల్ని అది కింద పడేసిందంట. ఉదాహరణకి 1000 మంది దూతలుంటే అందులో 300 మంది దూతల్ని కింద పడేసిందంట. 3 కోట్లయితే 10 కోట్లయితే 300 కోట్ల దూతలను పడేసిందని అర్థం. మరి ఎన్ని కోట్లు ఉన్నా తెలియదు కానీ అందులో 30% పూర్తిగా డౌన్ చేసింది. అది వీళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ సైజుకి సంబంధించింది పాతాళం. అది కూడా ఎలా జరిగిందో చెప్పనా మీకు. ఈ లైట్ వెలగాలి అని అంటే పోల్ మీద నుంచి కనెక్షన్ రావాలి. ఆదం హవ్వలు మహిమను కోల్పోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ లైటింగ్, వాళ్ళ శరీరాల్లో ఒక లైటింగ్ వెలుగే వారి అవమానాన్ని కప్పేది. అయితే ప్రభు ఏమంటున్నాడంటే ఈ పండు తిను నీవు నిత్యముగా చచ్చేదవు. కానీ విచిత్రంగా ఆదాము 930 సంవత్సరాలు బతికాడు. పాపం చేసినట్టు అంత గ్రేటు మ్యాటర్ అది కాదు. చాడు అంటే మొదటిది దేవునికి దూరం అయిపోవడం. ఎందుకంటే జీవము ఆయనే. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. దేవునితో కనెక్షన్ పెట్టుకుని ఉండేవాడు. దేవునితో ప్లగ్ఇన్ చేసుకుని ఉన్నంత వరకు లైటింగ్ బాగానే ఉండేది. మన ఫోను ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, ఏమంటాం దాన్ని? డెడ్ అయిపోయింది అంటాం కదా. దేవునితో ప్లగ్ఇన్ చేసుకున్నంత వరకు ఛార్జ్ మీద ఉంది ఈ లైటింగ్. అది కనెక్షన్ కట్ అయిపోయిన వెంటనే వీడు డెడ్ అయిపోయాడు. ఈ చచ్చినవాడు నరకానికి వెళ్తాడు. అది 2వ మరణం. ఇప్పుడు దేవదూతలు కూడా ఏం చేశారు అంటే దేవునితో కనెక్షన్ పెట్టుకున్నంత వరకు లైటింగ్ లోనే ఉన్నారు. దేవునితో కనెక్షన్ మానేసి ఒకరికొకరితో కనెక్షన్ పెట్టుకున్నారు వీళ్ళు. అర్థమైందా? ప్లస్ మైనస్ కలిస్తే ఏమవుతుంది? షార్ట్ సర్క్యూట్ అవుతుంది. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 17 వచ్చిన చదవండి ఒకసారి. 17 కానీ 18 కానీ. యెహెజ్కేలు గ్రంథం 28. నరకం ఎలా తయారైందో చెప్తున్నాను నేను మీకు. నాకు మైకులు కావాలి ఈ మాట. 18 చదవండి చాలు. మీతో 18:1. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగ చేసుకున్న విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలమును చెరుపుకొంటివి కనుక చెరుపుకొంటివి కనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించెదను. అదండి సంగతి. అది నిన్ను కాల్చివేయును. జనులందరూ చూచుతుండగా దేశం మీద నేను బూడిదగా చేసేదను. చాలండి. ఇంకా లూసిఫర్ ఎలాగా పాపం చేస్తే వాడు పెట్టుకున్న రాంగ్ కనెక్షన్ వలన వాడిలోంచి అగ్ని పుట్టి వాడిని దెయ్యంగా మార్చింది. ఒక క్లిప్పింగ్ మీకు చూపిస్తాను చూడండి. సౌండ్ కావాలి ఇంకా. We were born into eternity. We were there when the Almighty laid the pillars of the cosmos. It was the dawn of time. మిఖాయిల్ దూత Genesis of the dominion of man. లూసిఫర్ ఎలా పాపం చేసి పడిపోయాడో గుర్తు చేసుకుంటున్నాడు. And those were the days of innocence, the days of peace and harmony. But it was in this time that the seeds of rebellion first sprouted in my brother Lucifer's heart.
His spirit longed for more. He dreamed of power and a place beyond his own. మారిపోతున్నాడు. His vanity grew arrogant until within him a new thing. నీళ్ళు అగ్ని పుట్టించి నేను నాశనం చేస్తా. An evil not of the Creator కటసర్పంగా మారాడు. entered the heart of the sons of God. వాడు ఒక సైన్యాన్ని తయారు చేసి దేవుని దూతలకు విరోధముగా పోరాటం మొదలు పెట్టాడు. ఆ తర్వాత దేవుని మనుషులకు వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టాడు. For the Almighty has chosen me, the Archangel Michael, as the sword of his righteous ప్రకటన retribution. 12:7 మిఖాయిల్కి లూసిఫర్కి మధ్య జరిగే పోరాటం గురించి కనిపిస్తుంది. నీలో నుండి అగ్ని పుట్టించేదను. దేవదూతలు కాంటాక్ట్ పెట్టుకోవడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి ఎప్పుడైతే ఒక షాపింగ్ మాల్ కి లైటింగ్ ఇవ్వాల్సిన లైట్లన్నీ షార్ట్ సర్క్యూట్ అయితే ఆ మాల్ అంతటిని కాల్చిపడేస్తుందో, తగలబడిపోతుందో, అందులో ఉన్న వాళ్ళందరూ తగలబడిపోతారు. ఎలాగైతే జరుగుతుందో దేవదూతలు పాపం చేసి ఒకరితో ఒకరు ప్లస్ మైనస్ కనెక్ట్ అవ్వడం వలన షార్ట్ సర్క్యూట్ గురై నరకం తయారైంది. ఇది ఏం చేస్తుందంటే వీళ్ళని కాల్ చేస్తుంది. ఇది వీళ్ళను కాల్ చేస్తుంది. వాళ్ళలో పడే ప్రతి మనిషిని కాల్ చేస్తుంది. వాళ్ళలాగా పాపం చేసిన ప్రతి మనిషిని కాల్ చేస్తుంది. వీళ్ళు కాలిపోవడం కాకుండా వీళ్ళు కాలిపోయి వీళ్ళ మహిమంతా దెయ్యాలుగా మారిపోయి వీళ్ళు పగబట్టి మనుషులు కూడా పాపం చేయించి మనుషుల చేత వాళ్ళను కూడా అదే నరకంలో రప్పించుకుంటున్నారు. వీళ్ళు కాలుతున్నారు, వీళ్ళు నరక యాతన పడుతున్నారు. దాంట్లో పడిన మనుషుల్ని కూడా పీక్కుంది అంటున్నారు. నరక యాతన పెట్టేస్తున్నారు. నరకంలో ఉన్నదే ఇంత సైజు వాళ్ళు, అందులో కోట్ల కొలది మనుషులు చచ్చి నరకానికి వెళ్తున్నారు. ఇది దేవుడు చాలా బాధపడుతున్నాడు. మీరెందుకు వెళ్తారయ్యా? ఒక మాట చెప్పండి, దయ్యాలు బలంగా ఉంటాయా, మనుషులు బలంగా ఉంటాయా? దెయ్యాల బలం ఎక్కువ, మనుషుల బలం ఎక్కువ. దెయ్యాల బలం ఎక్కువ, దెయ్యాల సైజు ఎక్కువ, దెయ్యాలకు ఉన్న శక్తి ఎక్కువ, దుష్ట శక్తులు ఎక్కువ. మనకేం లేదు, మనుషులు మామూలు మేము. అయితే దెయ్యాల కోసం తయారు చేసిన నరకంలో దెయ్యాలే విలువల్లాడిపోతే మనం తట్టుకోగలమా? ఒకసారి ఆలోచించండి. అంతే కదా. కిరసనాలు పోసుకున్నా నిప్పంటించుకుంటేనే ఒక అయ్యో 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 కాపాడండి అని అంటది ఒక ఆమె ఆత్మహత్య చేసుకోబోయి. కిరసనాలు పోసుకున్న నిప్పే తట్టుకోలేము. పెట్రోల్ పోసుకున్న నిప్పి ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. అంతకంటే పవర్ఫుల్లా కాదా? కిరసనాలు పెట్రోల్ కంటే పవర్ఫుల్. యాసిడ్, ఎముకలు కూడా మాడిపోతాయి యాసిడ్ వేడికి. అదే స్టీల్ ప్లాంట్ లో ఇనుము కరిగించే దీంట్లో కొలిమిలో పడ్డామంటే ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. కిరోసిన్ కంటే పవర్ఫుల్, పెట్రోల్ కంటే పవర్ఫుల్, ఇంకేంటిది యాసిడ్ కంటే పవర్ఫుల్. సైజును బట్టి ఏమన్నాడు? శత్రుకు మేషకు అబేద్నెగోలను పడేయాలంటే నెబుకద్నెజర్ ఎవరు రాజు ఏమన్నా నెబుకద్నెజర్ ఏమన్నా ఆజ్ఞాపించాడు? అగ్నిని 7 అంతలు రెగ్యులేటర్లో 7 అంతలు హై వోల్టేజ్ చేయమన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరు ఒకసారి ఆలోచించండి. 6,000 దెయ్యాలు పట్టుకున్న ఒక మనిషి వచ్చి యేసు ప్రభు దగ్గర కాలు మొక్కి, ప్రభువా అప్పుడే వచ్చేసావా, మమ్మల్ని బాధ పెట్టకు నాయనా, నీకు దండం పెడతాము, పాతాళంలోకి మమ్మల్ని పంపించుకున్న. దెయ్యాలే గిలవెల్లాడిపోతున్నాయి పాతాళం కంటే. మనకు ఆ పాతాళం కదా, పాత పోయింది ఏంటి, దానిలో కాలుతాం అంతే అనుకుంటున్నారేమో. దెయ్యాలే బాధపడుతున్నాయి అక్కడ. బహురౌద్రము గలవాడై విరుచుకు పడబోతున్నాడు ఈ సైతాన్. ఏమనుకుంటున్నారండి? ఎంత భయంకరం కాకపోతే యేసయ్య వచ్చి చనిపోవడానికి ఇష్టపడ్డాడు మన కోసం. మీరు వెళ్ళకుండా మా అక్కడికి అని తట్టుకోలేరు మీరని.
ఒక కిరసనాలు తట్టుకోలేరు, ఒక పెట్రోల్ తట్టుకోలేరు, ఒక యాసిడ్ తట్టుకోలేరు, ఒక 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 కొలిమి తట్టుకోలేరు, ఇనుప కొలిమి తట్టుకోలేరు. ఈ నాలుగిట్లో ఏది బాగుంటుంది చెప్పండి? ఎవరిని ఇంటర్వ్యూ తీసుకున్నా బాబోయ్ అంటారు వాళ్ళు. మీకు బాగుంది అన్నాను అడగండి, కొట్టగలిగాను. వీళ్ళందరినీ మెడికల్ అడ్మిట్ చేస్తే చచ్చిపోతే వేరు, 80% కాలిన తర్వాత బతికిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? మంటలు ఆడిపోయినా మంట ఆరిపోదు. మంట ఆరిపోయినా, మంటలు ఆరిపోయినా మంట మాత్రం ఆరదండి 6 నెలల వరకు. ఏమనుకుంటున్నారు మీరు? మాట వినండి, నరకానికి వెళ్ళొద్దని యేసు ప్రభు చెప్తున్నాడు. అందుకే ఆయన ప్రాణం పెట్టాడు, మీరు అక్కడికి వెళ్ళొద్దు అని. హల్లెలూయా. అది మీకోసం కాదు అని చెప్తున్నాడు. ఆ మరణాన్ని, ఆ నరకాన్ని తప్పించుకోవాలంటే ఒక్కటే ఆధారం. ప్రకటన 1:18 చదవండి, ముగిస్తాను. ప్రకటన 1:18. నేను మొదటి వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళం లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా, గట్టి చేద్దాం. హల్లెలూయా. మరణాన్ని, పాతాళం జయించింది ఒక్కడే, ఆయన పేరు యేసు. పరలోకపు తాళపు చెవులు, పాతాళం తాళపు చెవులు, ఇంకేటిది మరణం తాళపు చెవులు ఆయన దగ్గరే ఉన్నాయి. విడిపించేటోడు ఆయనే, మూసి లాక్ చేసేటోడు ఆయనే. ఈమె తర్వాత ఏమనుకుంటాడేమో, పరలోకపు తాళపు చెవులు సంఘానికి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. పాతాళం నుంచి రక్షించే బాధ్యత నాది, జనాల్ని పరలోకం చేర్చే బాధ్యత మీది అని మనకు ఆ సేవ ఇచ్చాడు. అది గొప్ప భాగ్యం. ఒక హల్లెలూయా చెప్పలేకపోతారు సరిగ్గా మీరు. ఒక మంచి మంచి పాయింట్ రాగానే కూడా స్తోత్రం చెప్పుకోగలగాలి. ఆ జోష్ రాకపోతే ఇంకెందుకమ్మా నేను రాజకీయ ప్రసంగం చేస్తానంటే అలా ఇతరపోయి చూడాలి దాన్ని తప్ప. మన గురించే కదా, మన యేసయ్య గురించే కదా. హల్లెలూయా. సరే, ఫైనల్లీ 2 విషయాలు. చాలా కాలం క్రితం ఇరాక్ దేశానికి, రష్యా దేశానికి యుద్ధం జరిగింది. మనకు తెలుసు, ఇరాన్ ఇరాక్ ప్రాంతాల్లో బావి తవ్వితే పెట్రోల్ వస్తుంది, చమురు నిల్వలు ఉంటాయి, వాళ్ళ నిక్షేపాలు ఉంటాయి వాళ్ళ భూగర్భంలో. మనకి నీళ్లు బావి తవ్వితే నీళ్ళు వస్తాయి, వాళ్ళకి బావి తవ్వితే చమురు వస్తుంది, డీజిల్, ఆయిల్, పెట్రోల్ ఇవన్నీ. వాళ్ళు ఏం చేస్తారు, ప్రపంచవ్యాప్తంగా ముడి చమురును అమ్ముతారు. మనం ఇక్కడ కొనుక్కొని దాన్ని రిఫైన్ చేసుకుని మనకు అమ్ముతారు. సో వీడేం చేస్తారంటే రష్యాతో గొడవ పడి రష్యాకి ఇంకా పెట్రోల్ ఇయ్యము పో అన్నారు. సో రష్యా వాళ్ళు ఏం చేశారు అని అంటే, పోతే పోయింది, మీకే పెట్రోలా, మేము తవ్వుకుంటాం పో అని చెప్పేసి సైబీరియా ఎడారులకి ఒక సైంటిస్ట్ గ్రూప్స్ పంపించారు. సైంటిస్టుల గ్రూప్ని పంపిస్తే వాళ్ళు తవ్వకాలు జరిపారు. ఇకపోతే రష్యా సైంటిస్ట్ గ్రూప్ వాళ్ళు సైబీరియా ఎందుకు వెళ్ళారంటే, సైబీరియా ఎడారి యొక్క ప్రత్యేకత ఉండి చెప్పాను నేను. 1971 సంవత్సరంలో ఒక చిన్న గ్రహ శకలం సైబీరియా ఎడారిలో ఢీకొన్నది. 1971 గుర్తుపెట్టుకోండి. ఢీకొంటే అది ఢీకొట్టి ఎంత లోతుకి వెళ్ళిందో అంత పెద్ద గొయ్యి ఏర్పడింది. క్రేటర్ అంటారు దాన్ని. గొయ్యి ఏర్పడిన తర్వాత చాలా మంది వచ్చి చూశారు, అంతా అయిపోయింది. కొన్నాళ్ళకి ఏం జరిగిందో ఏమో, ఆ గోతిలో నుంచి భయంకరమైన గ్యాస్ వాసన వస్తుంది. గ్యాస్ అయ్యో గ్యాస్ వాసన వస్తుందంటే దాన్ని మనం ఏం చేయం. ఇంత పెద్ద గోతులో గ్యాస్ వస్తే మేము ఏం చేయాలి? ఇప్పుడు గొయ్యి కప్పట్లేము అని చెప్పి సైంటిస్టులు ఏం చేశారండి, ఒక పని చేద్దాం, ఈ గ్యాస్ వదిలేస్తే స్లోగా మొత్తం దేశాలన్నీ వ్యాపించేస్తుంది, నిప్పంటించేస్తే కొనాలి, గ్యాస్ అయిపోగానే ఏమవుతుంది, ఆరిపోతే. నిప్పంటించేశారు. నిప్పంటిస్తే ఇక బాగా మండడం మొదలు పెట్టింది. పెద్ద గోతి నిండా అగ్నిగుణంలో కనపడుతుంది అది. సరే 72, 73, 74, 75, 85, 95, 2000, 2005, 2015, 2016, ఇదండి 15. ఆ గోతులో మంట ఆరిపోలేదు ఇంకా. ఆ గోతులో మంట ఇంకా ఆరిపోలేదు. ఇది పెద్ద గొయ్యి. ఈ గోతులో మంట ఆరిపోలేదు. దీనికి శాస్త్రవేత్తలు పెట్టిన పేరు ఏంటంటే డోర్ ఆఫ్ హెల్.
నరకానికి ద్వారం ఇదేనంట. అది ఎంత లోతు వరకు ఉందో మనకి తెలియదు, ఎక్కడ కనెక్ట్ అయిపోయిందో మనకి తెలియదు, కానీ మంటలో మండుతూనే ఉన్న యుగ యుగాలను మండుతాయో ఏమో తెలియదు. 71 నుంచి 2015 వరకు మండుతూనే ఉంది అది. ఈ ప్రాంతంలో ఈ సైంటిస్ట్ గ్రూప్ వాళ్ళందరూ వెళ్ళి తవ్వకాలు జరుపుతున్నారు. గ్యాస్ నిక్షేపాలు కానీ పెట్రోల్ నిక్షేపాలు కానీ ఉంటాయేమో అని. ఈ తవ్వకాలు జరిపి 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 కొన్ని వందల కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ డ్రిల్లింగ్ మిషన్ ఏం చేస్తుందంటే జర్రని తిరిగి అక్కడ ఆగిపోయింది. కిందకి వెళ్ళట్లేదు. ఇంకా కిందకి వెళ్తే తవ్వకుండా గట్టిగా సౌండ్ రావాలి, మట్టి రాళ్ళు అన్నీ పైకి రావాలి. అదేం లేదు, జర్రని తిరిగి అక్కడ ఆగిపోయింది. ఓహో, దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అదొక ఖాళీ స్థలంలోకి వెళ్ళిపోయింది. అక్కడ జర్ర తిరుగుతుంది. వాళ్ళు అర్థం చేసుకున్నారు, బ్లేడ్స్ లేవు దానికి, ఆ బ్లేడ్ కట్ అయిపోయింది. జర్రని పైపు ఒకటే తిరుగుతుంది. అయ్యో ఏంటిది అని చెప్పేసి కంప్యూటర్ దగ్గరికి వెళ్ళిపోయి డాక్టర్ ఎజకోవ్ గారు ఆ టీమ్ లీడర్ ఆయన వెళ్ళిపోయి ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు. టెక్టానిక్ ప్లేట్స్ యొక్క సౌండ్ విందామని ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే కొన్ని వేల కోట్ల మంది ఆర్తనాదాలు చేస్తున్న శబ్దం వింటున్నాడు ఆయన. కొన్ని వేల కోట్ల మంది అరుస్తున్న శబ్దం, అల్లాడిపోతున్న శబ్దాలు విని ఆశ్చర్యపోయారు. రష్యా అంటే ఏంటి? కమ్యూనిస్టులు, నాస్తికులు. వాళ్ళు నరకం, పరలోకం, దేవుడు, దెయ్యం ఏం నమ్మరు. బెంబేలు ఎత్తి వీళ్ళందరూ ఏం చేశారంటే అమ్మో, ఆయన గ్రూప్ అంతా విన్నారు, సౌండ్ విని రికార్డ్ చేసుకొని మొత్తం మూసేసి వెళ్ళిపోయారు. రష్యా ప్రభుత్వం, చర్చలు ప్రభుత్వం అడిగింది, ఏంటి పెట్రోల్ తీసారా? పెట్రోల్ కాదు నాయన, సౌండ్ ఒకటి వచ్చింది, ఇదిగో సౌండ్ వినండి. అదే ఏంటి సౌండ్? ఏమో లోపల నుంచి వస్తుంది. ఆ కాలంలో యూదులను క్రైస్తవులు బాగా హింసిస్తున్న కాలం అది రష్యా దేశంలో. వాళ్ళేమన్నారంటే అదేంటిది, భూమి మీ పైన మనుషులు అంటే భూమి లోపల కూడా మనుషులు ఉంటారా? సరే ఉంటే ఉన్నారు, ఏడుస్తున్నారు ఎందుకు తెలీదు. పెద్ద లైబ్రరీకి, గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు తిరిగేస్తారు. వాళ్ళ పూర్వీకులు ఏమన్నా దీని గురించి రాసి పెట్టారమని ఏ పుస్తకం ఆ పుస్తకం, ఏ పుస్తకం ఆ పుస్తకం తిరగేస్తుంటే అసలు ఏ దొరకట ఇన్ఫర్మేషన్. ఈ సౌండ్ విన్న ఈ కుర్రోళ్ళు, ఈ టీం వాళ్ళంతా భయపడిపోతుంటే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన వాళ్ళకి మెమొరీ డిలీట్ ఇంజెక్షన్ ఇవ్వండి బ్రెయిన్లో అని. 2 రోజుల వరకు జరిగిన సంఘటన అంతా మర్చిపోయేలాగా వాళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చి డిలీట్ చేశారు. డాక్టర్ ఎజకో మాత్రం అన్నాడు, సార్ నేను ఒక సైంటిస్ట్ని, నేను పరిశోధన జరిపే వరకు నాకు ఇంజెక్షన్ దయచేసి ఇవ్వకండి, నేను ఒక సైంటిస్ట్, నేను పరిశోధన చేయాల్సిందే. సరే చేస్తా, చేయగానే ఎవరు చెప్పి ఈ విషయం, ఎందుకంటే మన దగ్గర కూడా దీనికి ఆన్సర్ లేదు అన్నారు ప్రభుత్వం. ఓకే, అందరూ వెళ్ళిపోయారు. గ్రంథాలయంలో, లైబ్రరీలో ఎజకో గారు ఒక్కడే ఉండిపోయాడు. ఆయన బుక్స్ తిరిగేస్తూ ఆ కాలం చెప్పాను కదా, క్రైస్తవులను చంపి బైబిల్ కాల్ చేస్తున్న దినాలు. ఎవరు పెట్టారు ఏమో, ఒక బైబిల్ అక్కడ ఉండేది, చేయి తగిలి కరెక్ట్గా టేబుల్ మీద పడింది. ఆ బైబిల్ కరెక్ట్గా తెచ్చుకుని ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం దగ్గర ఈయన కళ్ళు పడ్డాయి 2వ వచనం మీద. అక్కడ ఏం రాయబడి ఉందంటే, వారు త్రవ్వుకొని పాతాళం వరకు చొచ్చుకొని పోయినను నా హస్తం వారిని బయటికి లాగును అని ఉంటారు. అరే, మేము తవ్వకాలు జరిపి పాతాళం వరకు చొచ్చుకుని పోతాము అన్న సంగతి బైబిల్ ఉందేంటి అని వీళ్ళు ఆశ్చర్యపోయినా 3 విషయాలు అర్థమైంది అన్నాడు. 1, ఇది బైబిల్లో ఉంది అంటే బైబిల్ నిజమే. 2, బైబిల్లో దేవుడు నిజమే. 3, పాతాళం నిజమే. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి గట్టిగా హల్లెలూయా. డాక్టర్ ఎజకో గారు మంచి దేవుని సేవ చేస్తాడు. ఇప్పుడు ప్రియులారా, వాళ్ళు రికార్డ్ చేసిన శబ్దం మీకు వినిపిస్తాను, తర్వాత నరకం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. Now, I've got a clean copy of it now, and I warn you. But he would have loved your show. He let me listen to one of the audio tapes that he had on the sounds of Siberia. ప్రతి సేవకుడు నరకం యొక్క సౌండ్ కాపీని రికార్డ్ చేసుకొని కాపీ తీసుకొని రేడియోలో వినిపించారు. Attached is that sound from my uncle's tapes. It's not the greatest quality, but the sounds are there. I was very hesitant to send you this, as the sound
bothers me to listen to. I'd suggest that if you do play it on the program, warn listeners in advance so they may have the option of turning the radio off for 30 seconds while it plays. It has always haunted me. To those who discounted the Siberia sounds from Hell's Story, it is true, and I, for one, wish it wasn't. Rick, listening from Chicago. And so I submit now they cleaned a better copy to you, and Graphics కాదు నిజమే. what you hear is very disturbing indeed. ఎంతమంది నరకంలో పడ్డారో వీళ్ళందరూ అలాగే అరుస్తున్నారు. ఎంతమంది నరకంలో పడ్డారు కట్టికేశ్వరం నుండి చచ్చి నరకానికి వెళ్ళిన పాపులందరూ ఇలాగే అరుస్తున్నారు. పిల్లారా, మహావేదనకరమైన స్థలమే నరకం. మహావేదనకరమైంది. ఎంత వేదనకరమైందంటే ప్రియులారా, దాంట్లో పడినోడు భయంకరంగా కేకలు పెట్టి అరుస్తున్న విషయం ఏంటంటే, కి ప్రభువా మా ఊర్లో మా ఆవిడ ఉంది, ఇక్కడికి పంపించకు అని వేడుకుంటున్నాడు. మా ఊర్లో మా అన్నదమ్ములు ఉన్నారు, ఇక్కడికి చస్తే రావద్దు నాయన అని వేడుకుంటున్నాడు. అందులో పడినవాడు వేడుకునే చివరి మాట ఇదే, మా వాళ్ళు ఉన్నారు మా ఇంట్లో, వాళ్ళు తెచ్చి ఇక్కడికి రాకుండా ఏదైనా ఎవరైనా పంపించు నాయనా అని వేడుకుంటున్నారు. చెప్పడానికి ప్రభు చెప్తున్నాడు, నేను రాజీవ్ డ్యాన్ను పంపించాను, సేవకులు పంపించాను, బైబిల్ ఇచ్చి పంపించాను వాళ్ళకి. వాళ్ళ మాట విని మార్మల్స్ పొందితే బాగుంటుంది. ఆ ధనవంతుడు అంటాడు, అలా కాదు నాయన, మృతులో నుండి లేచి సజీవుడు ఒకడు వెళ్తే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు నమ్మరు. చచ్చి లేచినోడు వెళ్ళాలి. ప్రభు అంటాడు, ఆఫర్ కూడా ఇచ్చాడు, ఏం పర్వాలేదు. మారు మనసు పొందినోడు, పాపం విషయంలో చచ్చినోడు, బాప్తిసం తీసుకున్నాడు, సమాధి చేయబడినోడు, బాప్తిసం తీసుకుని బయటకు వచ్చిన వాడు, చచ్చి లేచినోడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడు చెప్పిన మాట వినకపోతే నరకం తప్పదు. చూద్దాం. ఓకే, వీలైతే లైట్స్ ఆన్ ఆఫ్ చేయండి. ఫైనల్ క్లిప్పింగ్. సైతానికి తెలుసు ఎవరు వాడి తరపున ఉన్నాడు. ప్రతి వాడి మీద ఒక కంటు కనిపెట్టి ఉన్నాడు. కన్నేసి ఉంచే ప్రతి పాపి మీద. మనిషి చచ్చిపోయేటప్పుడు ఎప్పుడైనా చూసారా? తాగి 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 లివర్ పాడు చేసుకొని, గుట్కాలు ఖైనలు తిని తిని క్యాన్సర్ వ్యభిచారం చేసి చేసి ఎయిడ్స్ తోటి చచ్చినోడు గిలగిలా 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 తన్నుకుంటాడు మెడికల్లో. ఓదార్చేవాడు ఎవడున్నాడు దగ్గరలో, ప్రేమించేవాడు ఎవడు ఉండడు, ఆప్యాయతగా పలకరించేవాడు ఉండడు. ఎప్పుడు చస్తాడు దరిద్రుడు చూసినోడే ఎక్కువ. గుర్తుపెట్టుకోండి, ఎవడు ఉండడు ఒంటరిగా నువ్వు చచ్చేటప్పుడు చేసిన పాపాలన్నీ గుర్తొస్తాయి. ఆడి ప్యాకెట్ గుర్తొస్తుంది, వ్యభిచారం చేసినంత గుర్తొస్తుంది, భార్యను మోసం చేసింది గుర్తొస్తుంది, అన్ని గుర్తొస్తాయి. గిరగల తనుకొని చివరికి చేస్తావు. ట్యూబ్ లైట్ నరపడం అవుతా, ముందు సెట్టింగ్ చేసుకోవాలి. చచ్చిన తర్వాత వాడు లేస్తాడు, అయ్యో నిజంగా తెచ్చారా, ఏంటిది ఈ మనసులో నా శరీరమా అనుకుంటుంటాడు. మనకు తెలుసు బైబిల్లో నీతిమంతుడు చేస్తే తీసుకెళ్ళడానికి దేవదూతలు వస్తాయి, మరి పాపి చేస్తే తప్పకుండా దెయ్యాలు వస్తాయి. ఇక దెయ్యాల గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. బైబిల్లో
ఎక్కువ శాతం సామెతల గ్రంథంలో ఒక మాట ఉపయోగించాడు, తీయక్కర్లేదు, చూసుకొచ్చిన తర్వాత ప్రేతలు అని. ఏమని? ఈ ప్రేతల గురించి టేక్స్ బైబిల్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఏంటి అంటే, నోవహు కాలంలోనూ అలాగే కనానీయుల జాతుల్లో ఉండే నెఫీలియులు, ఉన్నత దేహాన్ని కలిగిన వాళ్ళు ఎలా పుట్టుకొచ్చారు? వీళ్ళు ఒక క్రాస్ కనెక్షన్ వల్ల పుట్టుకొచ్చారు. పడిపోయిన దెయ్యాలకి భూమి మీద ఉన్న స్త్రీలకి జరిగిన రిలేషన్ వలన పుట్టుకొచ్చిన అసాధారణ జాతి. ఈ మనుషులు ఉన్నత దేహులు, మూర్ఖులు, రాక్షసులు, పాపులు, దరిద్రులు, నీచులు, సకల నీచమైన పాపం చేసిన వీళ్ళంతా. వీళ్ళు చచ్చి నరకానికి వెళ్ళి ప్రేతలుగా చలామణి అవుతున్నారు. వాళ్ళ పని ఏంటి అంటే నరకంలో పడిన పాపుల్ని టార్చర్ చేయడమే, బాధ పెట్టడమే. ఇప్పటికీ వాళ్ళు అదే సైజులో ఉంటారు. మన భాషలో రాక్షస జాతి అంటారు వీళ్ళని. చూద్దాం. వాళ్ళు వచ్చి తీసుకెళ్తారండి. కనపడలేదండి, చేయండి, ట్రై చేయొచ్చు కదా. ఆ వెనక లైట్ కూడా ఆఫ్ చేయండి, ఒక్క 2 నిమిషాల కోసం, 5 నిమిషాలు. కొన్ని వేల మంది ప్రతిరోజు చచ్చి నరకానికి వెళ్తున్నారు. అయితే ఈ చిత్రంలో మనం ఏం చూస్తామంటే, సౌండ్ వచ్చి పెట్టండి, ఆడియో. దేవదూతల్లో ప్రధానులు, అధికారులు అనే రకరకాల కేటగిరీలు ఉన్నట్లే నరకంలో కూడా సైతాను దయ్యాలలో కేటగిరీలు పెట్టాడు. వాళ్ళలో మనుషులను చిత్రహింస గురి చేసే వాళ్ళ మీద ఒక అధిపతి ఉంటాడు. వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాడు. ఇక్కడ తీసుకెళ్తే ఆ అధిపతి నరకంలో ఉన్న ఆ సెకండ్ క్వాలిటీ సైతాన్ ఏం చేస్తాడంటే వాడి జీవితం అంతా సినిమా చూపిస్తాడు. ఒరే చూడరా, నా మాటిని నువ్వు ఎలా ప్రవర్తించావు, ఎలా తాగావు, ఎలా తందనాడు చూడరా, బలగే నరకంలోకి వచ్చావు, తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తూ వాడి నరక యాత్ర మొదలవుద్ది. నరకం ఇస్ నాట్ ఎ జోక్. నరకం జోక్ కాదు, నరకం నవ్వు కాదు. కిరోసిన్ కంటే భయంకరం పెట్రోల్ అయితే, పెట్రోల్ కంటే భయంకరం యాసిడ్ అయితే, యాసిడ్ కంటే భయంకరం స్టీల్ ప్లాంట్ లోని కొలిమైతే, కొన్ని 1,00,000 రెట్లు ఎక్కువ భయంకరమైంది నరకం. వాడి జీవితం అంతా సినిమా చూపిస్తాడు. చూడరాని లైఫ్ అంతా వాడు చూస్తూ అయ్యో అలా చేయకుండా ఉండాల్సింది, అయ్యో ఎందుకు అలా చేస్తాను అని ఏడుస్తాడు. ఆ రోజు చేస్తే లాభం లేదు, ఈ రోజు పశ్చాత్తాపడితే లాభం ఉండదు. తీసుకెళ్ళండి, చిత్రహింసలు పెట్టండి అని ఆదేశాలు జారీ చేశారు. బైబిల్లో ఆ శరీరం ఎలాంటిది అంటే మళ్ళీ కలిసిపోతూ ఉంటది. నరికిన, కాల్చేది, కోసేసిన, తలకాయ తీసేసిన మరలా జాయింట్ అయిపోతాయి. ఆ బాధ మాత్రం ఉంటది యుగ యుగాలు.
వస్తుందో దాని వెనకాల నరకం చూస్తావు. నీ ఇష్టం. ముళ్ళతో పొడుస్తారు. దెయ్యం రూపం ఉండే పక్షులు వచ్చి పీక్కొని తింటాయి. ఈ మోహపు చూపులు, కామపు చూపుల్లో అగ్ని, యాసిడ్ పోస్తారు. పెద్ద పెద్ద బండరాల కింద తొక్కుతారు పిల్లారా. చాలా భయంకరమైన దినాలు, చాలా భయంకరమైన పరిస్థితి. చచ్చాక ఇక వేరే ఆప్షన్ ఏం లేదు, సర్వనాశనం అయిపోవడమే. చివరిగా దీన్ని హబుల్ టెలిస్కోప్ అంటారు. అమెరికా స్పేస్ సైంటిస్టులు దీన్ని ఆకాశంలో పంపించారు చాలా కాలం క్రితం. ఇది 1994 సంవత్సరంలో అంతరిక్షం నుంచి ఒక విచిత్రమైన ఫోటో తీసి పంపించింది. అది పరిశోధన జరిపిన తర్వాత శాస్త్రవేత్తలు ఒక నిర్ధారణకు వచ్చారు. ఇది ఏమిటి అనగా, నూతన యెరూషలేం పట్టణము, బైబిల్లో రాయబడిన నూతన యెరూషలేం పట్టణం. చెప్పకూడదు గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. నరకం ఉందని శాస్త్రవేత్తలు తేల్చి చెప్తున్నారు. బైబిల్లో చెప్పబడిన నూతన యెరూషలేం పట్టణం కూడా యథార్థమని తేల్చి చెప్తున్నారు. సో పరలోకం ఉంది, నరకం ఉంది పిల్లారా. పరలోకం వెళ్తారు, నరకం వెళ్తారు, అది మన చేతిలో ఉంది. లైట్స్ ఆన్ చేయండి. ఒకసారి తీర్మానం తీసుకోండి. యేసు ప్రభు రాకడ ఒక్కటే మనకి మిగిలి ఉంది. అదే దీవెనకరమైన భవిష్యత్తు. ఆ రాకడ మిస్ అయిపోతే ఈ ప్రపంచం సర్వనాశనం, భయంకరమైన నరక యాతన అనుభవిస్తుంది. ప్రతి కొండగా కొన్ని సంవత్సరం నరకాన్ని చూస్తుంది ప్రపంచం. ఆ రోజున చచ్చినా నరకమే, బతికినా నరకమే. ఈ నరకం తట్టుకోలేక, ఈ బాధలు తట్టుకోలేక చచ్చిపోతే బాగుంటుంది అనుకుంటా ఆత్మహత్యలు చేసుకుంటారు ఆ రోజున. పేదోడు కాదు, ధనవంతులు, రాజులు, అధిపతులు, మంత్రులు, వీళ్ళందరూ బండల మీదకి వెళ్ళిపోయి, కొండల మీదకి వెళ్ళిపోయి దూకి ఆత్మహత్య చేసుకుందామని పారిపోతారని బైబిల్ చెప్తుంది. ప్రపంచాన్ని ఎవరు కాపాడు? వీళ్ళు అసలే కాపాడలేరు. ఎవరు కాపాడుతారు అని మనం ఎవరి దగ్గర పరిగెడతామో భవిష్యత్తు ఏంటంటే వీళ్ళందరూ వెళ్ళి ముందు ఆత్మహత్య చేసుకుంటారు. ఏం చేయలేం బాబు అని సినిమా యాక్టర్లు అందరూ ఆత్మహత్య చేసుకుంటారు. భవిష్యత్ ఇది. బైబిల్ చెప్పిన చరిత్ర నిజమని తేలిపోయింది కాబట్టి బైబిల్ చెప్పే భవిష్యత్తు కూడా నిజమే. బైబిల్ చెప్పిన నరకం, పరలోకం కూడా నిజమే. గుర్తుపట్టండి, నరకము నుండి రాబోయే నాశనం నుంచి కాపాడేవాడు ఒక్కడే, ఆయన పేరు యేసు. స్తోత్రం చెప్పండి కంటే ఒకసారి లేచి నిలబడతాం ఒకసారి. థ్యాంక్ యూ లార్డ్. పాస్టర్ బాలస్వామి గారు అందరూ ఒకసారి కళ్ళు మూసుకుందాం. ఇది అవకాశం. పిల్లలు నరకంలో మీకు చూపించింది, నరకం మీకు చూపించింది గ్రాఫిక్స్ మాత్రమే. గ్రాఫిక్స్ ఎంత దారుణంగా ఉంటే నిజంగా మాత్రం 1,00,000 కోట్ల రెట్లు ఎక్కువ భయంకరంగా ఉంటుంది. సౌండ్ మాత్రం గ్రాఫిక్ కాదు, ఆ సైంటిస్టులు రికార్డ్ చేసిన సౌండ్. గ్రాఫిక్స్ ఎంత భయంకరంగా ఉంటే రిజల్ట్గా ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనుషులు ఊహించి చేసిందే ఎంత భయంకరంగా ఉంటే నిజంగా చాలా భయంకరంగా ఉంటుంది. గుర్తుపట్టండి. అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, పరిశుద్ధాత్మ పొందండి, యేసు ప్రభువుని నమ్ముకొని సంఘంలో చేర్చబడండి, చర్చికి వెళ్ళండి, మంచి పాస్టర్ దగ్గర నమ్మకంగా ఉండండి. అంతే. మీరు ఉద్యోగాలు మానేయక్కర్లేదు, వ్యాపారాలు మానేయక్కర్లేదు, కాలేజీలో చదువులు మానక్కర్లేదు, మీ ఆశలన్నీ రాసిచ్చేమని అడగట్లేదు. దేవుడు ఇచ్చినంత శుభ్రంగా తిరిగి శుభ్రంగా ఉండండి, పరిశుద్ధంగా బతకండి. బతికే 4 రోజులైనా నీతిగా బతకండి. ప్రభు పిలవగానే వెళ్ళిపోదాం అంతే. ఎలాగ భూమి మీద మనల్ని ఉండనివ్వట్లేదు, మనకు కూడా ఉండాలని పెద్ద సరదా ఏం కాదులేండి. ఏసై పిలవగానే మనం వెళ్ళిపోతాం.
అదొకటే మనకి మిగిలిన నిరీక్షణ. చచ్చి నరకాన్ని తెచ్చుకోకండి అమ్మా. ఆడవాళ్ళు కూడా నరకంలో ఉన్నారని బైబిల్ చెప్పింది, మనం చూసాం. అందగత్తెలు కూడా నరకంలోనే ఉన్నారు. తీవ్రవాదులు, ఉగ్రవాదులు నరకంలోనే ఉన్నారు. రాజులు, అధికారులు, మంత్రులు నరకంలో ఉన్నారు. సినిమా యాక్టర్లు నరకంలో ఉన్నారండి. చావు ఎలాగైతే ఎవరిని కేర్ చేయదో, నరకం కూడా ఎవరిని కేర్ చేయదు. మరణము, పాతాళము ఒక్కడికే భయపడింది, ఆయన పేరు యేసు. మరణాన్ని, పాతాళం జయించిన వాడు ఒక్కడే, ఆయన పేరు యేసు. ఆ యేసు ప్రభు నమ్ముకున్న సంఘానికి మాత్రమే పాతాళం భయపడుతుంది. ప్రభు చెప్తాడు, ఈ బండ మీద నా సంఘం కడతాను, సంఘం ఎదుట పాతాళం యొక్క ద్వారములు నేరవు అన్నాడు. కాబట్టి యేసు ప్రభు నమ్ముకుని చర్చికి వెళ్ళే వాడికి పాతాళం ఏం చేయలేదు. సమయం ఉన్నప్పుడు ప్రభు నమ్ముకోండి. ప్రియ దేవుని బిడ్డ, ఇంతకన్నా ఇంకేం పోవాలి? ఆయన ప్రేమిస్తూ ఇదిగో ఈ నరకాగ్ని నుండి తప్పించబోవడానికి నీకు ఒక పరలోక పట్టణమును సిద్ధపరిచానంటున్నాడు. అపరలోకంలో స్థానం కావాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి పాపానికి దూరంగా జీవించి నీ జీవితాన్ని ప్రభుకి ఇస్తావా? పాస్టర్ గారు ఎప్పుడు వినటువంటి విషయాలు దేవుడు మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించి ఈ భయంకరమైనటువంటి పాతాళములను తప్పించడానికి మేము ప్రభు దగ్గరికి రావాలని ఇష్టపడుతున్నాం. పాస్టర్ గారు మా గురించి ప్రార్థన చేయండి అని అటువంటి వారు ఉంటే చేస్తారా? మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఇదిగో బెతేనియా ప్రార్థన మందిరం వారు గొప్ప మేలుకొలుపు సభను ఏర్పాటు చేశారు. నీ జీవితంలో ఒక మేలుకొలుపు కావాలని, నీ జీవితంలో ఒక నూతన విధానము నీకు కావాలని, సంఘములో ఉన్నటువంటి నీ జీవిత విధానము మారాలని ఇదిగో ఈ కూడికను ఏర్పాటు చేశారు. మాస్టర్ గారు, నేను సంఘములో నమ్మకత్వము కలిగి జీవించడానికి ఇష్టపడుతున్నాను. 20 రోజుల వ్యసనముతో, పాపముతో నేను నశిస్తూ ఉంటే, త్రాగుతూ తిరుగుతూ ఉంటే, వ్యభిచారము చేస్తూ ఉంటే, ఈరోజు దేవుడు నాకు హెచ్చరించారు. నా జీవిత విధానాన్ని మార్చుకుంటాను పాస్టర్ గారు, నా మాట విధానాన్ని మార్చుకుంటాను పాస్టర్ గారు, నా జీవిత విధానాన్ని మార్చుకుంటాను. నాకు నరకాగ్ని వద్దు, ఆ పాతాళము వద్దు, పరలోకము నాకు కావాలి. యేసు ప్రభు అంటున్నాడు, నా ద్వారా తప్ప, యేసు ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు మరి ఎవరు రారు. యేసు యొద్దకు వస్తావా? పాస్టర్ గారు నా గురించి ప్రార్థించండి. నాకు నెమ్మది లేని జీవితం, తృప్తి లేని జీవితం, అన్ని ఉన్నప్పటికీ కూడా తృప్తి లేదు, పాతాళానికి తృప్తి లేదు. నువ్వు పాతాళముతో అంటుకట్టబడి తృప్తి లేని జీవితంతో జీవిస్తున్నావేమో ఈ రాత్రి కాల సమయంలో. పాస్టర్ గారు, నాకు తృప్తి కావాలి, నాకు నెమ్మది కావాలి. నేను సదాకాలము యేసుతో ఉంటాను, సదాకాలము యేసుతో ఉంటాను. ఒక్కసారి ప్రభువుని అడుగుతావా? సదాకాలము యేసుతో ఉంటాను. యేసయ్యా, యేసయ్యా అందరూ యేసయ్యా, యేసయ్యా అందరూ చక్కటి యేసయ్యా, 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 యేసయ్యా అందరూ యేసయ్యా,
ప్రభువా, పాతాళానికి తృప్తి లేదని నీ లేఖనము ద్వారా మాతో మాట్లాడినటువంటి మహోన్నతుడా, పాతాళము ఉందని నీ వాక్కు ద్వారా మాకు బయలుపరిచినటువంటి మహాగణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. మహారాజా, మహాగణుడా, పాతాళమును తప్పించుకోవాలని, పాతాళము నుండి నువ్వు విడువబడాలని, పాతాళము నుండి తప్పించబడాలని మా కొరకు ప్రాణాలు పెట్టినటువంటి మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. పాతాళానికి గురి కాకూడదని పరలోకం నుండి ఏతంచి భూలోకానికి వచ్చి మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆరాధమై మరణ మమ్మల్ని తీసుకెళ్ళడానికి రావై ఉన్నటువంటి మహా గొప్ప రాజానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ రాకుల కొరకు భయముతో వణుకుతో సిద్ధపాటు మనసు కలిగి సంఘములో ఒక నిజమైనటువంటి సత్య మార్గంలో నడిచినటువంటి వారిగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ భూమి మీద సంఘము కేవలం నీ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, సంఘమును ప్రేమించి సంఘానికి పరలోకానికి నువ్వు నిచ్చెన వేశావు ప్రభువా. ఆ నిచ్చెన మీద నుండి ఎక్కి నా దగ్గరికి ఎక్కి రమ్మని పిలుస్తున్నటువంటి మహోన్నతుడు నీకు వందనాలు. నా దగ్గరికి ఎక్కి రా అని పిలుస్తున్నటువంటి మహాగణుడా, నీ స్వరాన్ని వినేటువంటి గొప్ప కార్యం మనం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ స్వరాన్ని వింటున్నటువంటి ప్రియ బిడ్డలను మీరు దర్శించండి, వారి జీవితంలో కార్యము చేయండి. నెమ్మది లేనటువంటి జీవితంతో ఉన్నారు, తృప్తి లేనటువంటి జీవితంతో ఉన్నారు, గురుపై అప్పుల పాలై చిక్కులతో సమస్యలతో బాధపడుతూ ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితిలో ఉన్నారు తండ్రి. ఇదిగో ప్రియ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని నీ దాసుని ముఖాంతరం నుండి మాట్లాడినటువంటి నీ వేద వాక్కుపై వందనాలు చెల్లిస్తున్నా. నీ ప్రవచనపు వాక్కును బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఈ ప్రవచన వాక్కును విని గ్రహించి గైకొనేటువంటి వారు పరలోకంలో ధన్యులు అంటున్నావు. ఇదిగో నీ సన్నిధిలో చేతులు ఎత్తారు ప్రభువా, ధనకరమైనటువంటి జీవితాన్ని దయచేయండి, నడిపించండి. వచ్చిన ప్రియ బిడ్డలందరినీ బట్టి వందనాలు. అనారోగ్యంతో ఉన్నారు, ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితిలో ఉన్నారు. నీ గాప నష్టము వీరిపై చాచండి, స్వస్థతను దయచేయండి.